హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో ఊప్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు ఊప్స్ అంటే ఏంటి? మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్ వల్ల యూజెస్ ఏంటి అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం కోసం, అలాగే మన క్రియేట్ చేసే అప్లికేషన్స్కి సెక్యూరిటీ కోసం, డేటా హైడింగ్ కోసం, మాడ్యులారిటీ కోసం, రీయూజబిలిటీ కోసం ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. ఊప్స్ కాన్సెప్ట్ డిఫైన్డ్ యాజ్ 6 కాన్సెప్ట్స్. ఏంటంటే అవి: నెంబర్ 1 క్లాస్, నెంబర్ 2 ఆబ్జెక్ట్, నెంబర్ 3 ఇన్హెరిటెన్స్, నెంబర్ 4 ఎన్క్యాప్సులేషన్, నెంబర్ 5 పాలిమార్ఫిజం, నెంబర్ 6 అబ్స్ట్రాక్షన్. ఈ 6 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అయితే రన్ చేస్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈస్ ద క్లాస్? క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. క్లాస్ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటి అంటే, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటాము. అలాగే ఆబ్జెక్ట్ అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటాము. అంటే మీకు సింపుల్గా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ ప్లాన్ గీసాము. ఆ ప్లాన్ అనేది క్లాస్ అయితే, బిల్డింగ్ని మనం బిల్డ్ చేస్తాం కదా, ఆ ఫిజికల్గా బిల్డింగ్ బిల్డ్ చేసేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాము. అంటే ప్లాన్ అనేది ఏంటి? లాజికల్. మనకి మనకి బిల్డింగ్ ఫిజికల్గా కట్టే బిల్డింగ్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అంటే ఒక ప్లాన్ని యూజ్ చేసి ఎన్ని బిల్డింగ్లైనా కట్టొచ్చు, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక క్లాస్కి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. క్లాస్ అనేది ఆబ్జెక్ట్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అనేది. మనకి క్లాస్లో ఏమేమి ఉంటాయి అంటే, క్లాస్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ మీన్స్ వేరియబుల్స్. వేరియబుల్స్ని మనం యాట్రిబ్యూట్స్ అని కూడా పిలుస్తాం మనం. యాట్రిబ్యూట్స్ మీన్స్ వేరియబుల్స్. మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. క్లాస్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. వన్ క్లాస్ కెన్ క్రియేట్ మల్టిపుల్. ఒక క్లాస్కి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. అసలు క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ఇన్ కేస్ క్లాస్ని క్రియేట్ చేయడానికి మనకి సింటాక్స్ ఏముంటుంది అంటే, సింటాక్స్ ఆఫ్ ఏ క్లాస్. సింటాక్స్ క్లాస్ని క్రియేట్ చేయడం కోసం మనకి సింటాక్స్ ఏంటంటే, క్లాస్, క్లాస్ నేమ్, క్లాస్, క్లాస్ నేమ్, కాలన్. కాలన్ ఇచ్చామంటే ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతాము. క్లాస్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం మనం? యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ మీన్స్ వేరియబుల్స్. అలాగే ఇంకేముంటాయి క్లాస్లోని? మెథడ్స్. మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. ఇలా మనం క్లాస్ని అయితే క్రియేట్ చేస్తాం. క్లాస్ క్రియేట్ చేయడం కోసం సింటక్స్ ఇదే: క్లాస్, క్లాస్ నేమ్, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. అలాగే మనకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే సింటక్స్ ఏంటి అంటే, మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకోండి, సింటక్స్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు, మనం ఏదైతే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలో ఆ క్లాస్ నేమ్ ఇస్తే మనకి
ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మనకి సింపుల్గా క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ ఎంటిటీ అని కూడా పిలుస్తాము. క్లాస్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ మీన్స్ వేరియబుల్స్, మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అని కూడా పిలుస్తాం మనం. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఫిజికల్ ఎంటిటీ అని అయితే పిలుస్తాము. ఇప్పుడు మనం ఐడియల్లీ ఓపెన్ చేసి ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ సింటాక్స్ని బేస్ చేసుకుని మనం క్రియేట్ చేద్దాం. మనకి ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ బిల్డ్ చేయాలి అన్న, లేదా నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటున్నాను. సో కార్ అనే ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో కార్ అనే ఒక క్లాస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఏంటి? మనకి కీవర్డ్ క్లాస్ అనే కీవర్డ్తో క్రియేట్ చేస్తాము. నేను కార్ కార్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. మనకి క్లాస్లో ఏమేమి ఉంటాయి? యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ మీన్స్ స్టేట్ అంటాము, మెథడ్స్ మీన్స్ బిహేవియర్ అని కూడా పిలవచ్చు. సరే, కార్కి స్టేట్ ఏముంటుంది అంటే కార్కి సంబంధించిన వేరియబుల్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కార్కి బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను నేను. బ్రాండ్ ఈక్వల్ టు ఏదో ఒక బ్రాండ్, బిఎండబ్ల్యూ. అలాగే ఇంకేముంటాయి? కార్కి కలర్ ఉంటుంది. కలర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కారు. స్ట్రింగ్ కాబట్టి రెడ్ అనేది మనం రెడ్ కలర్ అని తీసుకున్నాము. అంటే క్లాస్లో మనం టూ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. కార్ అనే క్లాస్లో బ్రాండ్ ఒకటి, కలర్ ఒకటి. అలాగే నెక్స్ట్ ఇంకేముంటాయి? వీటినే యాట్రిబ్యూట్స్ అంటాము. ఇంకేముంటాయి? క్లాస్లోని మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. కార్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి? కార్ స్టార్ట్ చేస్తాము, కార్ని స్టాప్ చేస్తాము. సో నేను ఆ రెండే తీసుకుంటున్నాను ప్రజెంట్. మనం ఫంక్షన్ని మెథడ్ ఆర్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే డిఈఎఫ్ అనే కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. స్టార్ట్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇది కాల్ అయినప్పుడు, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం రావాలి? కార్ యాజ్ స్టార్టెడ్. కార్ యాజ్ స్టార్టెడ్ అనే మెసేజ్ రావాలి. అలాగే ఇంకొక మెథడ్ని క్రియేట్ చేద్దాము, స్టాప్ అనే మెథడ్ని. ఇక్కడ మనకి ఈ మెథడ్ కాల్ అయినప్పుడు ఏం రావాలి? కార్ యాజ్ స్టాప్డ్ అని రావాలి. కార్ యాజ్ స్టాప్డ్. ఈ విధంగా మనం క్లాస్ని అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ కార్ అనే క్లాస్ని క్రియేట్ చేసాము. ఈ కార్లో టూ యాట్రిబ్యూట్స్, బ్రాండ్, కలర్ అనే టూ యాట్రిబ్యూట్స్ తీసుకున్నాము. టూ మెథడ్స్, స్టార్ట్, స్టాప్ అనే టూ మెథడ్స్ అనేవి తీసుకున్నాము. సో ఇప్పుడు నేను ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ నేమ్ కార్ 1, అదే C1 అనుకుంటున్నాను. C1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలాగా? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. క్లాస్కి నేమ్ ఏమి ఇచ్చాము? కార్ అనే నేమ్ ఇచ్చాము. సో కార్. ఇలా మనం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇలా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటే ఈ కార్లో ఉన్న ఆల్ ప్రాపర్టీస్ని అంటే యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. నేను ఇంకొక ఆబ్జెక్ట్ని, ఇన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కదా. C2 సెకండ్ కారు. సో C2 అనే కారును కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రింట్ C1 డాట్ బ్రాండ్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను నేను. చూడండి ఏం ప్రింట్ అవుతుందో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే. మనకి నేమ్ ఎర్రర్, కార్ ఈజ్ నాట్ డిఫైన్డా. ఓకే, కార్ అనేది ఇక్కడ క్యాపిటల్ కాబట్టి నేను స్మాల్ తీసుకున్నాను. సో బిఎండబ్ల్యూ అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ ప్రింట్ C2 C1 డాట్ కలర్, రెడ్ అనేది కూడా మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇది మనం C1 అనే కార్ని మనం యాక్సెస్ చేస్తే, ఇంకే C2 కార్ను కూడా C2 డాట్ బ్రాండ్, ఇక్కడ నేను C1 బదులు C2 అనేది తీసుకున్నాను. C2 డాట్ బ్రాండ్, C2 డాట్ కలర్, బిఎండబ్ల్యూ రెడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిసారి కూడా రెడ్ కాలర్లే వస్తున్నాయి. అంటే మార్కెట్లోని కార్స్ అనేవి రెడ్ కలర్ తప్ప ఇంకే కార్స్ ఉండవా?
నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అంటే మనకేంటంటే మనం ఏ కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటామో ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలగాలి. బట్ ప్రోగ్రామ్ అనేది ఇలా రాస్తే మనం ఏం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాము? ఓన్లీ రెడ్ కలర్ కార్స్ మాత్రమే. అలాగే బ్రాండు ఓన్లీ బిఎండబ్ల్యూ బ్రాండ్ మాత్రమే మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాము. సో, మనం రాసిన క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే సింటాక్స్ అయితే కరెక్టే. కానీ ప్రోగ్రామ్ ఇలా రాస్తే ఏమవుతుంది? మనం ఓన్లీ ఒక టైప్ ఆఫ్ కార్స్‌ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాము. ఇలా కాదు. నేను వైట్ కావాలనుకుంటే వైటు, రెడ్ కావాలితే రెడ్డు, బ్లూ కావాలితే బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో కార్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. లేదా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ బిఎండబ్ల్యూ, టాటా, సుజుకి ఇలా డిఫరెంట్ హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో కన్స్ట్రక్టర్ వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ మనకి క్లాస్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అని తెలుసుకుందాము. అసలు కన్స్ట్రక్టర్ అంటే డెఫినేషన్ ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్, ఈజ్ ఏ స్పెషల్ స్పెషల్ మెథడ్. ఇట్ ఆల్వేజ్ మనం కన్స్ట్రక్టర్ని నేమ్ ఎలా తీసుకుంటాము? కన్స్ట్రక్టర్ నేమ్ని పైథాన్లోని మనం అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ ఈ విధంగా అయితే మనం కన్స్ట్రక్టర్ని తీసుకుంటాము. కన్స్ట్రక్టర్లో ఫస్ట్ పారామీటర్ క్లాస్లో ఏ మెథడ్ని క్రియేట్ చేసిన ఫస్ట్ పారామీటర్ ఏం తీసుకుంటాము? సెల్ఫ్ తీసుకుంటాము. సెల్ఫ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలితే నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే సెల్ఫ్ని ఫస్ట్ పారామీటర్గా తీసుకుంటాము. మెథడ్స్కి కన్స్ట్రక్టర్ స్పెషల్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ రన్స్ ఆటోమేటికలీ ఇట్ రన్స్ ఆటోమేటికలీ. నార్మల్గా అయితే ఫంక్షన్స్ మెథడ్స్ అంటే ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? కాల్ చేసినప్పుడే రన్ అవుతుంది. కాల్ చేయకపోతే ఫంక్షన్ అనేది రన్ అవ్వదు. బట్ కన్స్ట్రక్టర్ అనే మెథడ్ మనం కాల్ చేయకపోయినా రన్ అవుతుంది. ఎప్పుడు రన్ అవుతుందంటే వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో అది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ 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 నేమ్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను నేను. క్లాస్ని క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాము. కన్స్ట్రక్టర్ అంటే స్పెషల్ మెథడ్ని క్రియేట్ చేయాలంటే డిఈఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. యూనిట్ అనే ఒక కన్స్ట్రక్టర్ని తీసుకున్నాను. కన్స్ట్రక్టర్లో ఫస్ట్ పారామీటర్ ఏంటి? సెల్ఫ్ సెల్ఫ్ అనే పారామీటర్ని తీసుకున్నాను. నేను కన్స్ట్రక్టర్లో ఏం రాయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏమని ప్రింట్ చేస్తున్నానంటే దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ లేదా కన్స్ట్రక్టర్ మెథడ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? అలాగే ఈ క్లాస్లోని ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. డిఈఎఫ్ షో అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. షోలో కూడా ఫస్ట్ పారామీటర్ ఏంటి? సెల్ఫ్ అనే పారామీటర్. క్లాస్లో మనం ఏ మెథడ్ క్రియేట్ చేసినా ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఏమని ప్రింట్ చేస్తున్నానంటే ఇది నార్మల్ మెథడ్. సో దిస్ ఈజ్ మెథడ్ అని. ఇప్పుడు మనకి ఈ టూ మెథడ్స్ కూడా మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే నార్మల్గా అయితే ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. నేను ఆబ్జెక్ట్ని ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి? CONST ఎగ్జాంపుల్. ఆ క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాను. సో క్లాస్ నేమ్ తీసుకుంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కాల్ అయిపోతుంది. ఎప్పుడు కాల్ అవుతుంది? మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు. ఇక్కడ మనం చూడండి ఆబ్జెక్ట్ వన్ అనే ఒక ఆబ్జెక్ట్ని OBJ1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. అంటే ఏంటి మనకి అక్కడ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వదు, బట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ కాల్ అవుతుంది. కాల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాము. సో రన్ చేస్తున్నాను నేను. చూడండి నేను ఏ ఫంక్షన్ని కూడా కాల్ చేయలేదు, బట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయ్యి మనకి రన్ అవుతుంది. మరి ఈ మెథడ్ కాల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్తో దాన్ని కాల్ చేసుకోవాలి. సో OBJ1 డాట్ షో. ఇప్పుడు చూడండి ఈ మెథడ్ కూడా కాల్ అవుతుంది మనకి. అంటే కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గానే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను OBJ2.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి మనకి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో కాల్ అయ్యి కన్స్ట్రక్టర్లో ఉన్న ఏదైతే ఉంటుందో ఆ ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇలా తీసుకోలేదు, నేను ఇక్కడ టూ వేరియబుల్స్ని తీసుకున్నాను. కన్స్ట్రక్టర్లో ఏ కమ బి అనే టూ వేరియబుల్స్ని తీసుకున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ, ఏ కమ బి అనే వేరియబుల్స్ని తీసుకుని సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ, అంటే ఏలో ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, బి నుంచి వచ్చిన వాల్యూ బి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది మనకి. సో ఇప్పుడు నేనేంటి, ఏ బిల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సెల్ఫ్ డాట్ ఏ కామ సెల్ఫ్ డాట్ బి, ఆ ఏ బిల్ని ప్రింట్ చేసాము. చూడండి ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఏం కాల్ చేయట్లేదు, జస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు 10 20 ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, 10 వెళ్ళి ఏలోని, 20 వెళ్ళి బిలోని స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి సెల్ఫ్ డాట్ ఏ అంటే ఏలో 10 బిలో 20 స్టోర్ అవుతుంది కాబట్టి వాటి ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని మాత్రమే క్రియేట్ చేసాము, కన్స్ట్రక్టర్ని కాల్ చేయట్లేదు. బట్ ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇలా మనకి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. కన్స్ట్రక్టర్ గురించి అర్థమైతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో సెల్ఫ్ అనే ఒక కీవర్డ్ గురించి తెలుసుకుందాము. సెల్ఫ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ గురించి తెలుసుకోవాలంటే సెల్ఫ్ అనేది చాలామంది వేరియబుల్ అనుకుంటారు. సో సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ వేరియబుల్, సెల్ఫ్ ఈజ్ జస్ట్ నేమింగ్ వర్డ్. మనం పైథాన్లోని ఏ మెథడ్ని క్రియేట్ చేసినా ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ని ఇస్తాము. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, సార్ సెల్ఫ్ అనే ఇవ్వాలా అని. మీరు సెల్ఫ్ కాదు, ఏ అని ఇవ్వండి, బి అని ఇవ్వండి, ఏబిసి అని ఇవ్వండి, మీ నేమ్ ఇవ్వండి, ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది మనకి. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్లో మనం అఫీషియల్గా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు డెవలపర్స్ అందరూ కూడా సెల్ఫ్ అని ఇస్తారు కాబట్టి మనకు కూడా అదే ఫార్మాలిటీని మనం ఫాలో అవడం కోసం దాన్ని సెల్ఫ్ అని అయితే ఇస్తాము. సో సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ వేరియబుల్, జస్ట్ ఇట్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. సెల్ఫ్ని ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి మెథడ్లో కూడా మనం ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ని అయితే మనం యూజ్ చేస్తాము. సో సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం క్లాస్లో తీసుకున్న యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఏదైతే ఉంటాయో క్లాస్లో ఉన్న ఇన్సైడ్ ఏ క్లాస్లో మనం తీసుకున్న యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్ టు ఇన్సైడ్ క్లాస్ మెథడ్స్ టు యాక్సెస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇట్ ఈజ్ యూజ్ టు ఇన్స్టెన్స్ క్లాస్ మెథడ్స్. ఇన్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్లో ఒక మెథడ్ని క్రియేట్ చేశాను కదా, ఏ మెథడ్ని క్రియేట్ చేశాను నేను, డిస్ప్లే అనే మెథడ్ని క్రియేట్ చేశాను. ఈ డిస్ప్లే అనే మెథడ్లో మనం తీసుకున్న యాట్రిబ్యూట్స్ని, అంటే క్లాస్లో ఉన్న మెథడ్స్లో ఆ యాట్రిబ్యూట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ సెల్ఫ్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. పైన మనం సెల్ఫ్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అనే టూ వేరియబుల్స్ని తీసుకున్నాం. ఈ టూ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, ఓబీజే అనే ఆబ్జెక్ట్ని. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓబీజే డాట్ ఏ అన్నాను అనుకోండి, ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఒకసారి చెక్ చేసి చూద్దాం, ప్రోగ్రామ్ రన్ చేసి. ఏ ఏ వాల్యూ ప్రింట్ అయింది. అలాగే ప్రింట్ ఓబీజే డాట్ బి అన్నాను అనుకోండి, సో బి వాల్యూ కూడా మనకి ప్రింట్ అవుతుంది, 10 20 ఏబీలు ప్రింట్ అయినాయి. ఇలా కాదు, నేను ఈ క్లాస్లోని ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. ఏంటి ఆ మెథడు, డిస్ప్లే అనే ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. డిస్ప్లే మెథడ్లోని ఏబీల్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డిస్ప్లే మెథడ్ని మనం కాల్ చేద్దాం. ఓబీజే డాట్ డిస్ప్లే, ఈ మెథడ్ని మనం కాల్ చేసామనుకోండి, ఏం ప్రింట్ అవ్వాలి, ఏబీ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. బట్ నేమ్ ఎర్రర్, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. అంటే క్లాస్లో ఇన్సైడ్ మెథడ్స్లో ఆ యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ సెల్ఫ్ వేరియబుల్. సెల్ఫ్ వేరియబుల్ ఎందుకు యూజ్ అవుతుంది, క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని ఇన్సైడ్ మెథడ్స్లో యాక్సెస్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డాట్ ఏ అని ఇవ్వండి,
సెల్ఫ్ డాట్ అంటే సెల్ఫ్ని రెఫరెన్స్గా తీసుకుని, నార్మల్గా అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో అయితే ఆబ్జెక్ట్ని రెఫరెన్స్గా తీసుకుని ప్రింట్ చేస్తాము. బట్ ఇన్సైడ్ క్లాస్లో మనం సెల్ఫ్ని రెఫరెన్స్గా తీసుకుని మెథడ్స్లో అయితే మనం యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనకి సెల్ఫ్ అనేది యూజ్ అవుతుంది. సెల్ఫ్ ఈజ్ ఏ నాట్ ఏ వేరియబుల్, జస్ట్ ఇట్ ఏ నేమింగ్ వర్డ్. ప్రతి మెథడ్లో కూడా ఫస్ట్ పారామీటర్ లాగా మనం సెల్ఫ్ని యూజ్ చేస్తాము. సెల్ఫ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని క్లాస్లో ఉన్న ఇన్సైడ్ మెథడ్స్ ఏదైతే ఉంటాయో ఆ మెథడ్స్లో యాక్సెస్ చేసుకోవడం కోసం సెల్ఫ్ అనే కీవర్డ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సెల్ఫ్ కీవర్డ్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాము. మనకప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి వచ్చినాయి. ఏంటి ఆ ప్రోగ్రామ్ ఇదే. ఇక్కడ మనం కార్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసాము. క్లాస్లో ఏమేమి ఉంటాయి? యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో టూ యాట్రిబ్యూట్స్ని తీసుకున్నాము. కార్కి సంబంధించిన బ్రాండ్, కలర్ని తీసుకున్నాము. అలాగే టూ మెథడ్స్ని క్రియేట్ చేసాము, స్టార్ట్, స్టాప్. స్టాప్ అనే మెథడ్ రన్ అయినప్పుడు మనకి కార్ యాజ్ స్టార్టెడ్ అనే మెసేజ్ రావాలి. స్టాప్ రన్ అయినప్పుడు కార్ యాజ్ స్టాప్డ్ రావాలి. ఈ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ని మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఎలా డెవలప్ చేయొచ్చు, రియల్ టైమ్ అప్లికేషన్ లాగా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఎలా డెవలప్ చేయొచ్చో చూద్దాము. నేను ఇక్కడ C1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అంటే ఆబ్జెక్ట్తో క్లాస్లో ఉన్న ఏ ప్రాపర్టీస్నైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రాండ్ ప్రింట్ అవ్వాలి, టాటా అనేది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ C1 డాట్ బ్రాండ్ అన్నామనుకోండి, మనకి ఆ బ్రాండ్ అనేది ప్రింట్ అవుతుంది, టాటా అనేది ప్రింట్ అయింది. అలాగే నేను ప్రింట్ C1 డాట్ కలర్ అన్నాను అనుకోండి, రెడ్ అనేది ప్రింట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక క్లాస్కి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను C2 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కార్ అనే క్లాస్కే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు C1 డాట్ కలర్ అన్నాను, ఏం ప్రింట్ అయింది? రెడ్ ప్రింట్ అయింది. సో ప్రింట్ C2 డాట్ కలర్ అంటున్నాను, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు కూడా మనకి రెడ్డే ప్రింట్ అవుతుంది. అంటే కార్లు మార్కెట్లో రెడ్ కలర్ కార్లు తప్ప ఇంకేమి ఉండవా? బ్లాక్ కలరు, వైట్ కలరు, ఇలా మనకి నచ్చిన కలర్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటున్నాము. సో అప్పుడు మనం ప్రోగ్రామ్ని ఈ విధంగా రాయకూడదు. యూజింగ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటే మనం ఎలా అయితే చేయాలనుకుంటున్నామో అలా ప్రోగ్రామ్ని అయితే డెవలప్ చేయొచ్చు. సరే, ఈ యాట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని నేను కన్స్ట్రక్టర్లో తీసుకుంటున్నాను. మనం కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాం? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. ఇన్ పైథాన్లో కన్స్ట్రక్టర్ ఏంటి? అండర్ స్కోర్ ఇన్ ఇట్. నేను ఇక్కడ ఏ మెథడ్లో ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ తర్వాత మనం ఏమేమి యాట్రిబ్యూట్స్ని తీసుకుంటున్నాము? ఒకటి బ్రాండ్ అనే యాట్రిబ్యూట్ని తీసుకున్నాము, రెండు కలర్ అనే యాట్రిబ్యూట్ని తీసుకుంటున్నాము. వీటిని కన్స్ట్రక్టర్లోనే తీసుకుంటున్నాను. సో ఇక్కడ సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మనకి? మనం తీసుకున్న యాట్రిబ్యూట్స్ని సేమ్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవడం కోసం. అంటే సేమ్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అన్న ఒకటే కదా. మనకి ఇనిట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్. సో దీనిలోకి మనం తీసుకుంటున్నాము సెల్ఫ్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్, సెల్ఫ్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, C1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు నేను బ్రాండ్ అనేది టాటా బ్రాండ్ కార్ని, అలాగే రెడ్ కలర్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటున్నాము. అలాగే ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము, C2 ఈక్వల్ టు కార్. ఈసారి మనం సుజుకి సుజుకి బ్రాండ్, అలాగే వైట్ కలర్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాం. అంటే యాట్రిబ్యూట్స్ని మనం ఇక్కడి నుంచి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాము. ఇప్పుడు నేను ప్రింట్ C1 డాట్ బ్రాండ్ అన్నాను అనుకోండి,
ప్రింట్ C1 డాట్ బ్రాండ్ అని అనుకోండి. C1లో మనం ఏ బ్రాండ్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాము? టాటా కార్ను మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాం. సో టాటా. అలాగే ప్రింట్ C1 డాట్ కలర్ అన్నాను అనుకోండి, రెడ్ కలర్. అదే C2 గురించి ట్రై చేద్దాము. ప్రింట్ C2 డాట్ బ్రాండ్ అన్నాను అనుకోండి. C2లో ఏ కార్ అనుకుంటున్నాం మనం? సుజుకికి సంబంధించిన కార్ అనుకుంటున్నాము. ప్రింట్ C2 డాట్ కలర్. సుజుకి కలర్ మనకి ఏ కలర్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నాం మనం? వైట్ కలర్ అనుకున్నాం కాబట్టి ఆ వైట్ అనేది ప్రింట్ అవుతుంది చూడండి. అంటే ఇలా చేయడం వలన దేనికి దానికి మనం ఏ కార్ మ్యానుఫ్యాక్చర్ అనుకుంటే ఆ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మెథడ్స్ని కూడా ఒకసారి కాల్ చేసి చూద్దాం మనం. నేను C1 డాట్ స్టార్ట్ అన్నాను. ఏమని ప్రింట్ అవుతుంది మనకి? కార్ హ్యాజ్ స్టార్టెడ్. ఏ కార్ స్టార్ట్ అయింది? రెడ్ కలర్ కార్ స్టార్ట్ అయిందా? వైట్ కలర్ కార్ స్టార్ట్ అయిందా? నాకు అది క్లారిటీ కావాలి. సో అటువంటప్పుడు ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు సెల్ఫ్ డాట్, మీకు బ్రాండ్ కావాలితే బ్రాండ్, కలర్ కావాలితే కలర్ తీసుకోండి. ఇప్పుడు చూడండి C1 డాట్ స్టార్ట్ అన్నాం అనుకోండి, రెడ్ కార్ హ్యాజ్ స్టార్టెడ్. అలాగే మీరు C2 డాట్ స్టార్ట్ అన్నారనుకోండి, వైట్ కార్ హ్యాజ్ స్టార్టెడ్. అలాగే ఇక్కడ స్టాప్ కూడా తీసుకోండి, సెల్ఫ్ డాట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు బ్రాండ్ తీసుకుంటే బ్రాండ్ వస్తుంది మనకి, ఏ బ్రాండ్ స్టార్ట్ అయింది ఏ బ్రాండ్ స్టాప్ అయింది అనేది. నేను C1 డాట్ స్టాప్ అంటున్నాను. C1 డాట్ స్టాప్ అంటే మనకి ఏం జరుగుతుంది? రెడ్ కార్ హ్యాజ్ స్టాప్డ్. అదే C2 డాట్ స్టాప్ అంటే వైట్ కార్ హ్యాజ్ స్టాప్డ్. ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ప్రోగ్రామ్స్ని అయితే డెవలప్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా ఇలా ప్రోగ్రామ్ డెవలప్ చేయడం అయితే ఈజీగా మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకే, వీడియో కనుక ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రాంలో సూపర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ సూపర్ మెథడ్ గురించి చెప్పుకుందాము. అసలు సూపర్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ పేరెంట్ క్లాస్ ఫ్రమ్ ఏ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్లోకి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవడం కోసం మనకి ఈ సూపర్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నార్మల్గానే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయితే యాక్సెసింగ్ అయితే ఎలా ఉంటుంది. బట్ ఎప్పుడు ఇది ఎక్కువగా యూజ్ అవుతుందంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ సూపర్ ఫంక్షన్ డాట్ మెథడ్ నేమ్, మనం ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము. ఒకసారి మనం మెథడ్ ఓవర్ రైడింగ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని చేసి దాంట్లో సూపర్ అనే మెథడ్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చూద్దాము. సో నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ పేరెంట్. పేరెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ పేరెంట్ క్లాస్లోని డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అయితే నాకు ఏమని ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ హల్ హాయ్ స్టూడెంట్స్ అని ప్రింట్ అవ్వాలి. హాయ్ స్టూడెంట్స్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే ఒక చైల్డ్ క్లాస్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ అనే నేమ్తోనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాసు పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. సో ఇన్హెరిట్ అయినప్పుడు నేను ఈ క్లాస్లో కూడా ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాను. సేమ్ నేమ్తో ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డిస్ప్లే సెల్ఫ్. నాకు ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? ప్రింట్ హలో స్టూడెంట్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ రెండు కూడా మనకి చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది. టూ క్లాసెస్లో కూడా సేమ్ ఫంక్షన్ సేమ్ మెథడ్ ఉంది, అంటే మెథడ్ నేమ్ సేమ్. అంటే దీన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. చైల్డ్ క్లాస్ అనేది
పేరెంట్ క్లాస్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తుంది. చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అనుకోండి. నేను ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓబీజే ఈక్వల్ టు చైల్డ్కి ప్రింట్ చేశాను. చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో నేను ఓబీజే డాట్ డిస్ప్లే అన్నాను అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఓబీజే డాట్ డిస్ప్లే అంటే చైల్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ హలో స్టూడెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? మరి చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ని కూడా ఇన్హెరిట్ అయితే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఈ ఫంక్షనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైట్ జరిగింది. ఈ ఫంక్షన్ అనేది, ఈ మెథడ్ అనేది పేరెంట్ క్లాస్ మెథడ్ని ఓవర్ రైట్ చేసింది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడే మనం ఈ చైల్డ్ క్లాస్ మెథడ్లోనే పేరెంట్ క్లాస్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ యూజ్ సూపర్ సూపర్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సూపర్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సూపర్ డాట్ మనకి ఏ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి? పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని డిస్ప్లే అని ఇచ్చామనుకోండి, మనకి ఏం జరుగుతుందంటే హాయ్ స్టూడెంట్స్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైటింగ్ జరిగింది. బట్ మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవ్వాలంటే వీ కెన్ యూజ్ సూపర్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాము. కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి కన్స్ట్రక్టర్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము అనేది కూడా చూద్దాము. మనం ఒక 2 క్లాసెస్ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి క్లాస్ పర్సన్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ అంటే మనకి ఇనిట్ అనే ఒక కన్స్ట్రక్టర్ని మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ నేమ్ అనేది తీసుకున్నాను నేను. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ సో నేను ఇక్కడ ఆ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, ఇలా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాము. అలాగే క్లాస్ స్టూడెంట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. పర్సన్ క్లాస్ చేత ఈ స్టూడెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక మెథడ్ని, ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇనిట్ సెల్ఫ్ కామా నేమ్ కామా రోల్ నెంబర్ను కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? ఆల్రెడీ మనం పైన తీసుకున్న నేమే నాకు కావాలి. బట్ ఆ రోల్ నెంబర్ అనేది దానికి యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను అంతే. అంటే పైన ఏ నేమ్ తీసుకున్నామో ఆ కన్స్ట్రక్టర్ని ఇక్కడికి యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది. సో సూపర్ డాట్ కన్స్ట్రక్టర్ ఏంటండి మనకది? నేమ్. ఆ కన్స్ట్రక్టర్ని సూపర్ మెథడ్ని యూజ్ చేసుకొని కాల్ చేసుకున్నాము. అలాగే సెల్ఫ్ డాట్ ఆర్ నెంబర్ ఈక్వల్ టు ఆర్ నెంబర్ ప్రింట్ సెల్ఫ్ డాట్ ఆర్ నెంబర్. అంటే ఇక్కడైతే మనం ఓన్లీ రోల్ నెంబర్ని మాత్రమే తీసుకుని దాన్ని ప్రింట్ చేస్తాం. బట్ మనకి పైన ప్రింట్ అయిన నేమ్ని కూడా ఇక్కడికి యాక్సెస్ చేసుకున్నాము. అదే కన్స్ట్రక్టర్ని కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాము యూజింగ్ సూపర్ మెథడ్ ద్వారా. ఇప్పుడు నేను స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. S1 ఈక్వల్ టు స్టూడెంట్. ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు నేమ్ అయితే నేను సూర్య అనే నేమ్ ఇచ్చాను. అలాగే రోల్ నెంబర్ వచ్చేసరికి 101 ఇచ్చాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి మనకి? మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు కాల్ అయితే మనకి ఏమవుతుంది? S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసరికి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు ఆర్ నెంబర్ అనేది ఇక్కడ ఆర్ నెంబర్లోకి వెళ్తుంది. ఆర్ నెంబర్ ప్రింట్ అవుతుంది. అలాగే సూపర్ మెథడ్ ద్వారా మనం ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం కాబట్టి ఈ కన్స్ట్రక్టర్లో ఉన్న నేమ్ ప్రింట్ అవుతుంది. తర్వాత రోల్ నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలి. సూర్య 101. ఈ విధంగా మనం సూపర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాము. సూపర్ మెథడ్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు ఇన్హెరిటెన్స్ మీన్స్ ఏ క్లాస్ టు ఎక్వైర్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్.
ఒక క్లాసు ఇంకొక క్లాసు ప్రాపర్టీస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోగలిగితే దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాము. ఏ క్లాస్ అయితే వేరే క్లాస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటుందో ఆ క్లాస్ని మనం ఇక్కడ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అని పిలుస్తాము. చైల్డ్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాము. చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాము. ఏ క్లాస్ చేత అయితే ఇన్హెరిట్ అవుతుందో, అంటే ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతున్నాయి కదా ప్రాపర్టీస్, ఆ క్లాస్ని పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటాం మనం. ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఏ చైల్డ్ క్లాస్ టు ఎక్వైర్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎందర్ క్లాస్, దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాము. మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని మెయిన్ యూజ్ చేయడానికి ఒక 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ 3 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, కోడ్ రీయూజబిలిటీ. అంటే వన్స్ ఒకసారి రాసిన కోడ్ని మనం రిపీటెడ్గా రాయక్కర్లేదు. జస్ట్ ఒక కోడ్ రిపీటెడ్గా ఉంటే దాన్ని వన్స్ ఒకసారి రాస్తే సరిపోతుంది. సో కోడ్ రీయూజబిలిటీ అనేది బెస్ట్ అడ్వాంటేజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్కి. అలాగే నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఎక్స్టెన్సబిలిటీ. ఎక్స్టెన్సిబిలిటీ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. అప్లికేషన్స్కి న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలి అంటే వితౌట్ మోడిఫైయింగ్ ఓల్డ్ కోడ్. ఓల్డ్ కోడ్ని మనం ఏమి చేంజెస్ చేయకూడదు. న్యూ ఫీచర్స్ని మాత్రం యాడ్ చేయాలి. అటువంటిప్పుడు కూడా మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈజీగా కోడ్ని అయితే డెవలప్ చేయొచ్చు. అలాగే ఆర్గనైజింగ్ కోడ్ లాజికల్లీ, కోడ్ని లాజికల్గా ఆర్గనైజ్ చేయడానికి కూడా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మనకి చాలా ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది. ఇన్హెరిటెన్స్ మనకి 5 టైప్స్ ఉంటుంది. పైథాన్ ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ అనేది 5 టైప్స్. అవి ఏంటో చూద్దాము. నెంబర్ 1, సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్. నెంబర్ 2, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెంబర్ 3, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెంబర్ 4, hierarchical inheritance. Number 5, hybrid inheritance. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి డెఫినేషన్ ఏంటి? ఇన్హెరిటెన్స్ ఇట్ అలౌస్ ఏ క్లాస్ టు ఎక్వైర్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎందర్ క్లాస్. ఏ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఎందర్ క్లాస్. సింపుల్గా మనం డెఫినేషన్ చెప్పుకోవాలంటే మనకి ఇన్హెరిటెన్స్ అనేది 3 అడ్వాంటేజెస్. నెంబర్ 1, కోడ్ రీయూజబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, ఆర్గనైజింగ్ కోడ్ లాజికల్. ఇన్హెరిటెన్స్ ఆర్ 5 టైప్స్: సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అలాగే మనకి హైరారికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. మనం ఇప్పుడు క్లాస్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాము. సో సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం డెవలప్ చేద్దాము. సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, సింగిల్ వన్ చైల్డ్ క్లాస్ ఆర్ వన్ డెరైవ్డ్ క్లాస్, ఏదైనా పర్లేదు, వన్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్. ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్ అనేది సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది, పేరెంట్ క్లాస్ అనేది సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం డెవలప్ చేద్దాము. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ పేరెంట్. పేరెంట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లోని పేరెంట్ కాదు, యానిమల్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లోని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. స్పీక్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఈ ఫంక్షన్ మనకి కాల్ చేసినప్పుడల్లా ఏం ప్రింట్ అవ్వాలి అంటే, యానిమల్ స్పీక్స్ అనే ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి నాకు. ఇలా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి. ఇంకొక క్లాస్ చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. డాగ్ అనే ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డాగ్ క్లాసు యానిమల్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? యానిమల్ క్లాస్ చేత డాగ్ అనే క్లాసు ఇన్హెరిట్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. దాన్నే బార్క్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రింట్ డాగ్ బాక్స్.
ఇలా మనం ఒక చైల్డ్ క్లాసు, ఒక పేరెంట్ క్లాసు క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి చైల్డ్ క్లాసు డాగ్ అనే క్లాస్ చైల్డ్ క్లాసు యానిమల్ అనే పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే డాగ్ క్లాసు దాని పేరెంట్ క్లాస్‌లో ఉన్న యానిమల్ క్లాస్‌లో ఉన్న ఏ ప్రాపర్టీస్‌నైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పేరెంట్ క్లాస్‌లో ఏమున్నాయి మనకి యానిమల్ క్లాస్‌లో స్పీక్ అనేది ఉంది. అది డాగ్ క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను డాగ్ క్లాస్‌కి డి అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. నేను డి డాట్ బార్క్ అన్నాననుకోండి, బార్క్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. బార్క్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి మనకి ఏం ప్రింట్ అవుతుందంటే, బార్క్ ఫంక్షన్‌లో మనం ఏ మెసేజ్ ప్రింట్ చేసాము? డాగ్ బార్క్స్ అనే ఒక మెసేజ్‌ని ప్రింట్ చేసాం కాబట్టి, ఆ మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఆ మెసేజ్ ప్రింట్ అయింది. ఇన్ కేస్ నాకు ఈ డి అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్‌ది? డాగ్ క్లాస్‌ది. సో, ఈ ఆబ్జెక్ట్‌తో మనం దీని పేరెంట్ క్లాస్ అంటే ఈ క్లాస్ ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది? యానిమల్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి, ఆ ఫంక్షన్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డి డాట్ స్పీక్. సో, ఇప్పుడు చూడండి. డి డాట్ స్పీక్ అంటే స్పీక్ ఫంక్షన్‌లో మనం ఏమిచ్చాం? యానిమల్ స్పీక్స్. అది కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాము. అంటే డి అనే ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌తో చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేస్తున్నాము. పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని కూడా యాక్సెస్ చేస్తున్నాము. అదే మీరు పేరెంట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశారనుకోండి. ఏ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాము. దేనికి? పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ఏంటి మనకి? యానిమల్. సో, ఆ ఏ అనే ఆబ్జెక్ట్‌తోని ఆ క్లాస్‌లో మనకేముంది ఫంక్షను స్పీక్ అనే ఫంక్షన్ ఉంది. స్పీక్ అనే ఫంక్షన్‌ని మనం కాల్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఏ అనేది యానిమల్ క్లాస్‌కే ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఫంక్షన్‌ని మనకి యాక్సెస్ ఉంటుంది. బట్ చైల్డ్ క్లాస్‌లో ఏ ఫంక్షన్ ఉంది మనకి? బార్క్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌ని మనం యాక్సెస్ చేయడానికైతే ఉండదు. ఎందుకంటే పేరెంట్ క్లాస్‌కి ఆ రైట్స్ ఉండవు. బట్ చైల్డ్ క్లాస్‌కైతే మాత్రం చైల్డ్ క్లాస్ ప్రాపర్టీసు అండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ పేరెంట్ క్లాస్‌కి ఆ రైట్స్ ఉండవు. సో, మనకి ఒక ఎర్రర్ అనేది త్రో అవుతుంది. ఏ ఎర్రర్ త్రో అవుతుంది? యానిమల్ ఆబ్జెక్ట్ యాజ్ నో యాట్రిబ్యూట్ బార్క్. సో, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌తో అయితే మనం పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని అండ్ చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్నే మనం సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అని అయితే పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. సెకండ్ వన్ మనకి మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ అనేది సపోర్ట్ చేయదు. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? జావా ఎందుకు సపోర్ట్ చేయదు? పైథాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాము. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ గనక మీకు క్లియర్‌గా అర్థమైతే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకుందాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేయదు. బట్ పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు జావా ఎందుకు సపోర్ట్ చేయదు? ఇవన్నీ కూడా ఈ క్లాస్లో చెప్పుకుందాము. అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే సింగిల్ చైల్డ్ క్లాస్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. సింగిల్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాస్. ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్ సింగిల్ ఉంటుంది. బట్ పేరెంట్ క్లాస్ అనేది మల్టిపుల్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఒక 2 పేరెంట్ క్లాసెస్ క్రియేట్ చేద్దాము. నేను ఒక క్లాస్ ఏంటంటే ఫాదర్ అనే ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఫాదర్ క్లాస్‌లోని ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నానంటే ఎఫ్ స్కిల్ ఎఫ్ అండర్ స్కోర్ స్కిల్. ఓకే. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడల్లా నాకు ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఫాదర్‌కున్న స్కిల్ ఏంటి? ప్రోగ్రామింగ్, కోడింగ్ ఫాదర్‌కున్న స్కిల్ అనుకోండి. సో, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడల్లా నాకు కోడింగ్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే నేను ఇంకొక క్లాస్‌ని క్రియేట్ చేస్తున్నాను. అదేంటి? మదర్ అనే ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎం అండర్ స్కోర్ స్కిల్. మదర్‌కున్న స్కిల్ ఏంటి మనకి? ప్రింట్. మదర్‌కి
కుకింగ్ స్కిల్ అనుకోండి. సో, ఇది. అలాగే ఒక చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్. ఈ చైల్డ్ క్లాసు ఫాదర్ అండ్ మదర్ ఈ 2 క్లాసెస్ చేత కూడా ఇన్‌హెరిట్ అవుతుంది. ఫాదర్ అండ్ మదర్ 2 క్లాసెస్ చేత కూడా ఇన్‌హెరిట్ అవుతుంది. ఇన్‌హెరిట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ 2 క్లాసెస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని ఈ చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా నేను స్కిల్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, చైల్డ్‌కున్న స్కిల్ ఏంటి? ఈటింగ్ అనుకోండి. ఫాదర్‌కి కోడింగు, మదర్‌కి కుకింగు, చైల్డ్‌కి ఈటింగ్ అనుకోండి. సో, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. సి ఈక్వల్ టు చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి సి డాట్ స్కిల్ అన్నామనుకోండి. స్కిల్ అనేది చైల్డ్ క్లాస్‌లో ఫంక్షన్ కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది మనకి? ఈటింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ సి డాట్ ఎఫ్ స్కిల్ అన్నామనుకోండి. అప్పుడు ఎఫ్ స్కిల్ అనే ఫంక్షన్ ఎక్కడుంది? ఫాదర్ క్లాస్‌లో ఉంది కాబట్టి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, కోడింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే సి డాట్ ఎం స్కిల్ అన్నామనుకోండి. మదర్‌కున్నది ఏంటి మనకి? కుకింగ్. సో, ఇవన్నీ మనకి ప్రింట్ అవుతాయి. ఓకే. ఇక్కడి వరకు నో ప్రాబ్లమ్ ఇలా అయితే. బట్ ఇక్కడ నేనేమంటున్నాను అంటే ఫాదర్ క్లాస్‌లోని స్కిల్ అనే ఫంక్షన్ ఉంది. మదర్ క్లాస్‌లో కూడా స్కిల్ అనే ఫంక్షన్ ఉంది. చైల్డ్ క్లాస్‌లో సి అండర్ స్కోర్ అనుకోండి. డిఫరెంట్ అనుకోండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు సి సి డాట్ సి అండర్ స్కోర్ స్కిల్ అన్నామనుకోండి. ఏం ప్రింట్ అవుతుంది? చైల్డ్ క్లాస్ ఫంక్షన్ కాబట్టి అది మనకి ఈటింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నేను అలా కాకుండా ఫాదర్‌లోని, మదర్‌లోని సేమ్ ఫంక్షన్ ఉంది. సి డాట్ స్కిల్ అన్నాను. మరి ఇప్పుడు 2 క్లాసుల చేత ఇన్‌హెరిట్ అవుతుంది చైల్డ్ క్లాస్ అనేది. మరి ఫాదర్ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? మదర్ క్లాస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? సో, ఇదే మనకి బిగ్ ప్రాబ్లమ్ ఇక్కడ మనకి. ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ వల్లే జావాలో మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. అంటే ఇక్కడ 2 క్లాసెస్ చేత ఇన్‌హెరిట్ అవుతుంది. సో, ఏ క్లాస్ ఫంక్షన్‌ని మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇది మెయిన్ ప్రాబ్లమ్ కాబట్టి జావాలో మనకి మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. బట్ పైథాన్‌లో సపోర్ట్ చేస్తుంది. పైథాన్‌లో ఏ క్లాసు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫాదర్ క్లాస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఎంఆర్ఓ. ఎంఆర్ఓ అల్గారిథం అని ఉంటుంది. మనకి ఎంఆర్ఓ అల్గారిథం అని ఉంటుంది. ఎంఆర్ఓ మీన్స్ మెథడ్ రిజల్యూషన్. మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఈ ఈ అల్గారిథం ఆర్డర్ ప్రకారం మనకి రైట్ సైడ్‌న ఉన్న మనకి క్లాస్ అనేది ఇన్‌హెరిట్ అవుతుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ ఏం తీసుకున్నాము? ఫాదర్ తీసుకున్నాం కాబట్టి, ఫాదర్ క్లాస్ మాత్రమే మనకి ఇన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాదర్ క్లాస్‌లో ఉన్న ఫంక్షనే ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 కూడా సేమ్ అయినప్పుడు. బేస్డ్ ఆన్ ఎంఆర్ఓ అల్గారిథం అని చెప్పాలి. ఇంటర్వ్యూలో అడిగితే గనక మనకు ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ఎంఆర్ఓ అల్గారిథం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్తే మనకి సరిపోతుంది. సో, ఒకసారి చూడండి ఇప్పుడు ఈటింగ్, కోడింగ్. అదే మీరు ఇక్కడ మదర్ క్లాస్‌ని తీసుకున్నారనుకోండి. మదర్ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీజన్ మీదే మనకి జావాలో మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయదు. బట్ పైథాన్‌లో మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అల్గారిథంని బేస్ చేసుకొని పైథాన్‌లో మనకి మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్‌హెరిటెన్స్ ఏంటి? మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్స్. ఆ 3 ఇన్‌హెరిటెన్స్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాము. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గనక మీకు క్లియర్‌గా అర్థమైతే వీడియోనైతే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్. ఈ క్లాస్‌లోని పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్‌లో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకుందాము. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ వన్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఎ
పేరెంట్ విచ్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఎందర్. ఒక చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది, ఆ పేరెంట్ క్లాసు ఇంకొక పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. అలా ఇన్హెరిట్ అయితే దాన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్ ఎలా మనకు ఒక చైన్లా ఉంటుంది, ఆ చైన్ ఆర్డర్లో ఉంటే దాన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అయితే మనం పిలుస్తాము. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం చెప్పుకుందాము. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము. నేను ఈ క్లాసు గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. గ్రాండ్ పేరెంట్ దీనిలో ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను. గ్రాండ్ పేరెంట్లోని డిఎఫ్ జీ పేరెంట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మెసేజ్ ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు జస్ట్ గ్రాండ్ పేరెంట్ అనే మెసేజే ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఈ క్లాసు గ్రాండ్ పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్. సో పేరెంట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. p_పేరెంట్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మెసేజ్ ఏం ప్రింట్ అవ్వాలంటే ఈ పేరెంట్ అనే క్లాసు ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుందంటే గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. సో ఇక్కడ నాకు మెసేజ్ ఏం ప్రింట్ అవ్వాలంటే జస్ట్ ప్రింట్ దిస్ ఈజ్ పేరెంట్ లేదా పేరెంట్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాసు పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాసు అదే. సో చైల్డ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. ఇక్కడ నేను c_child అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమని ప్రింట్ అవ్వాలి, చైల్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక గ్రాండ్ పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేస్తాము, పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేసాము, చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసాము. గ్రాండ్ పేరెంట్ క్లాస్ చేత పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్కి పేరెంట్ అనేది చైల్డ్, పేరెంట్కి చైల్డ్ అనేది చైల్డ్. సో నేను అంటే దీని మీనింగ్ ఏంటి, చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ c=చైల్డ్. ఈ సి ఆబ్జెక్ట్తోని సి చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ కాబట్టి గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాము. సో చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాక నేను చైల్డ్ క్లాస్లో ఏ ఫంక్షన్ ఉంది, c_చైల్డ్ అని ఉంది. ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేయొచ్చు. చూడండి, చైల్డ్ అని ప్రింట్ అవుతుంది మనకి. ఇంతకుముందు ప్రోగ్రామ్ నేను కామెంట్ చేయలేదు, ఒకసారి కామెంట్ చేసేస్తాను అది. ఓకే. ఇప్పుడు చూడండి, నేను చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేశాను. కాల్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, చైల్డ్ అని ప్రింట్ అయింది. ఇన్ కేస్ ఇదే ఆబ్జెక్ట్తోని ఈ క్లాస్ ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. కాబట్టి ఇదే ఆబ్జెక్ట్తోని పేరెంట్ క్లాస్లో ఏ ఫంక్షన్ ఉంది, p_పేరెంట్ అని ఉంది. ఆ క్లాస్ను మనం యాక్సెస్ చేసినా సరే పేరెంట్ అక్కడ పేరెంట్ అనే కదా మనకు ప్రింట్ అవ్వాలి. అలాగే పేరెంట్ క్లాస్ మళ్ళీ ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది, గ్రాండ్ పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది. సో గ్రాండ్ పేరెంట్ క్లాస్లోని g_పేరెంట్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి సో ఆ ఫంక్షన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తో మీరు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని, పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని అండ్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే నేను పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనుకోండి. సో పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే పేరెంట్ క్లాస్లో ఏ ఫంక్షన్ ఉంది, p_పేరెంట్ అనే ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పేరెంట్ అని ప్రింట్ అయింది. పేరెంట్ క్లాస్ ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది, గ్రాండ్ పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి అక్కడే ఫంక్షన్ ఉంది,
జీ అండర్ స్కోర్ పేరెంట్ అనే క్లాస్ ఉంది, ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఫంక్షన్ మాత్రం మనం యాక్సెస్ చేయలేము. ఎందుకు యాక్సెస్ చేయలేము? చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాస్ అనేది పేరెంట్, బట్ చైల్డ్ క్లాస్లో పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని ఎప్పుడు యాక్సెస్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ క్లాస్లో ఏముంది మనకి ఫంక్షను? సి డాట్ సి అండర్ స్కోర్ చైల్డ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇన్ కేస్ దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి మనకి ఎర్రర్ అనేది త్రో అవుతుంది. పేరెంట్ ఆబ్జెక్ట్ యాజ్ నో యాట్రిబ్యూట్ చైల్డ్ అనే ఎర్రర్ అనేది త్రో అవుతుంది. అంటే పేరెంట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే అది పేరెంట్ క్లాసు అండ్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలదు. ఇన్ కేస్ మీరు గ్రాండ్ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, నేను జీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి? గ్రాండ్ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మనం గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో జీ అండర్ స్కోర్ పేరెంట్ అంటే మన గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఏముంది? గ్రాండ్ పేరెంట్ అని మెసేజ్ ప్రింట్ అయింది. అంతేగాని పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కానీ చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కానీ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. ఇన్ కేస్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తే ఎర్రర్ అనేది త్రో అవుతుంది, లేదా చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మీరు యాక్సెస్ చేసినా సరే ఎర్రర్ అనేది త్రో అవుతుంది. అంటే ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక చైన్ ఫార్ములాలో ఉంటే దాన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్. చైల్డ్ క్లాస్ మాత్రం టోటల్ అన్ని క్లాసులు ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ పేరెంట్ క్లాస్ అయితే గ్రాండ్ పేరెంట్ పేరెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, గ్రాండ్ పేరెంట్ అయితే ఓన్లీ గ్రాండ్ పేరెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. దీన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ క్లాసులో మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకుందాము. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకుందాము. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఆర్ derived classes, multiple child classes inherits from same parent class. అంటే ఇక్కడ మనకి సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, బట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏదైతే చేసామో దానికి క్వైట్ ఆపోజిట్ టు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ సేమ్ పేరెంట్ క్లాస్. సేమ్ పేరెంట్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయితే దాన్నే మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుందాము. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ వచ్చేసరికి క్లాస్ నేమ్ ఫాదర్ అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. డిఎఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను షో ఫాదర్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఈ ఫంక్షన్ కాల్ అయితే నాకు ఏమని ప్రింట్ అవ్వాలి? దిస్ ఈజ్ పేరెంట్ మెథడ్, పేరెంట్ మెథడ్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ వన్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ చైల్డ్ వన్ అనే క్లాసు ఫాదర్ క్లాస్ చేత ఇన్హెరిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ వచ్చేసరికి షో చైల్డ్ వన్ ప్రింట్. నాకు ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అయ్యేసరికి ఏమని ప్రింట్ అవ్వాలి? చైల్డ్ వన్ మెథడ్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ టూ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ చైల్డ్ టూ క్లాస్ కూడా ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది? ఫాదర్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది. ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. షో చైల్డ్ టూ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ షో చైల్డ్ టూలో కూడా నాకు ఏమని మెసేజ్ ప్రింట్ అవ్వాలంటే చైల్డ్ టూ మెథడ్ అని అయితే ప్రింట్ అవ్వాలి నాకు. అంటే ఇక్కడ మనం త్రీ క్లాసెస్ క్రియేట్ చేసాము. ఒకటి పేరెంట్ క్లాసు, రెండు చైల్డ్ క్లాసెస్ కూడా క్రియేట్ చేసాము. మనకి పేరెంట్ క్లాస్ ఫాదర్ క్లాస్ తోటే చైల్డ్ వన్ క్లాస్ ఇన్హెరిట్ అవుతుంది, అలాగే ఫాదర్ క్లాస్ చేతే చైల్డ్ టూ క్లాస్ కూడా ఇన్హెరిట్ అవుతుంది. నేను సి వన్ చైల్డ్ వన్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను.
అంటే చైల్డ్ వన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అంటే దట్ మీన్స్ చైల్డ్ వన్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది? ఫాదర్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి ఫాదర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. చైల్డ్ క్లాస్లో ఏ ఫంక్షన్ ఉంది? షో చైల్డ్ వన్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేశాను. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. షో చైల్డ్ వన్ అనే ఫంక్షన్లో మనం ఏ మెసేజ్ ప్రింట్ అవ్వాలని రాసాం మనం? ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేద్దాము. సేవ్ చేశాను. సేవ్ చేసి ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. రన్ చేస్తే మనం ఏ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాము? చైల్డ్ వన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ వన్ మెథడ్లో ఉన్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, కాల్ చేసాం కాబట్టి చైల్డ్ వన్ మెథడ్ అని వచ్చింది. అలాగే ఈ C1 అనే ఆబ్జెక్ట్తో, చైల్డ్ వన్ అనే ఆబ్జెక్ట్తో ఫాదర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫాదర్ క్లాస్లో ఏ మెథడ్ ఉంది? షో ఫాదర్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, చైల్డ్ వన్ మెథడ్, చైల్డ్ టూ మెథడ్. అలాగే మీరు చైల్డ్ టూ కూడా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. నేను C2 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దేనికి? చైల్డ్ టూకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. చైల్డ్ టూ మెథడ్తోని చైల్డ్ టూ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు చైల్డ్ టూ ఆబ్జెక్ట్తో. సో అప్పుడు చైల్డ్ టు క్లాస్లోని షో చైల్డ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ కాల్ చేస్తే చైల్డ్ టు మెథడ్ అని అయితే ప్రింట్ అవుతుంది. అలాగే ఈ చైల్డ్ టూ అనేది ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది? ఫాదర్ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది. సో ఫాదర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫాదర్ క్లాస్లో ఏ మెథడ్ ఉంది? షో ఫాదర్ అని ఉంది. ఆ మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి? పేరెంట్ మెథడ్. ఇలా మనకి ఇక్కడ మనకి సింగిల్ పేరెంట్ క్లాసు, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తాము? హైరారికల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. అంతేగాని చైల్డ్ వన్ ఆబ్జెక్ట్తో చైల్డ్ టూ మీద, చైల్డ్ టూ క్లాస్లో ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఆ రెండింటికి రిలేషన్ ఏం లేదు. అలాగే చైల్డ్ టూ ఆబ్జెక్ట్తో చైల్డ్ వన్ క్లాస్లో ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఆ రెండింటికి కూడా ఏ రిలేషన్ మనం ఇవ్వలేదు. ఓన్లీ చైల్డ్ వన్ ఆబ్జెక్ట్తో ఫాదర్ క్లాస్లో ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే చైల్డ్ టూ ఆబ్జెక్ట్తో ఫాదర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని మనం హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైరారికల్ ఇన్హెరిటెన్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకుందాము. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఇన్హెరిటెన్స్ అనేది మన ప్రోగ్రాంలో ఉంటే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఇన్హెరిటెన్స్, ఒకటి కన్నా ఎక్కువ ఇన్హెరిటెన్స్ మనం ప్రోగ్రాంలో డెవలప్ చేస్తే దాన్నే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ గురించి మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాము. నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నానంటే ఏ షో అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే నాకు ఏమని ప్రింట్ అవ్వాలంటే క్లాస్ ఏ మెథడ్, క్లాస్ ఏ మెథడ్ అని అయితే ప్రింట్ అవ్వాలి. ఇది నాకు పేరెంట్ క్లాస్ అనుకుంటున్నాను. ఇలా ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. అలాగే ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ బి. ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ చేత ఇన్హెరిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా నేను బి షో అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రింట్, నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? క్లాస్ బి మెథడ్ అని అయితే ప్రింట్ అవ్వాలి. అలాగే నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ సి అనేది. ఈ క్లాస్ కూడా ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది? ఏ క్లాస్ చేతే ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ నేను సి షో అనే ఒక మెథడ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమని ప్రింట్ అవ్వాలి? ప్రింట్ క్లాస్ సి మెథడ్ అని ప్రింట్ అవ్వాలి.
ప్రింట్ క్లాస్ సి మెథడ్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనం 3 క్లాసెస్ క్రియేట్ చేసాము. ఒక క్లాసు ఏ అనే క్లాసు, ఏ అనే క్లాస్తో బి క్లాసు ఏ క్లాస్తో ఇన్హెరిట్ అవుతుంది, సి క్లాసు ఏ క్లాస్తో ఇన్హెరిట్ అవుతుంది. దట్ మీన్స్ మనకి ఇది ఏ ఇన్హెరిటెన్స్, మనకి సింగిల్ పేరెంట్ క్లాసు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్, అంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేది వచ్చింది. ఓకేనా, హైరారికల్ ఇన్హెరిటెన్స్ వచ్చింది. నేను ఇక్కడ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ డి. ఈ క్లాసు బి అండ్ సి చేత ఇన్హెరిట్ అవుతుంది. బి అండ్ సి చేత ఇన్హెరిట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డి షో అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నాకేమని ప్రింట్ అవ్వాలి, క్లాస్ డి మెథడ్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు డి క్లాస్ ఏ ఏ క్లాసుల చేత ఇన్హెరిట్ అయింది, బి అండ్ సి. అంటే ఇక్కడ ఏంటి మనకి మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, సింగిల్ చైల్డ్ క్లాస్, దీన్ని ఏమి ఇన్హెరిటెన్స్ అంటాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే సేమ్ ప్రోగ్రాంలో మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ వచ్చింది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వచ్చింది. ఇలా కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్ వస్తే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు క్లాస్ డికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు అనుకోండి. ఈ క్లాస్ డి ఆబ్జెక్ట్తో ఏమేం ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ డిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది బి అండ్ సి చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, క్లాస్ సిలో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ఏ క్లాస్ని, డి క్లాసు, డి క్లాసు, అలాగే బీసీ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి బి క్లాసు, సి క్లాస్ ప్రాపర్టీస్ని, అలాగే బీసీ ఏతో ఇన్హెరిట్ అయినాయి కాబట్టి ఏ క్లాస్ ప్రాపర్టీస్ని. అంటే డి అనే దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మనం ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సి క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనుకోండి. సి క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఏ ఏ క్లాసుల చేత మనం యాక్సెస్ చేసుకోవచ్చు చూడండి. సికి ఆబ్జెక్ట్ కాబట్టి సి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటుంది. తర్వాత సి ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది, ఏ అనే క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి ఏ ప్రాపర్టీస్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. అదే బి క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమేం ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి క్లాస్ కాబట్టి బి క్లాస్ బి క్లాస్కి ఆబ్జెక్ట్ కాబట్టి బి క్లాస్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ బి అనేది ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది, ఏ క్లాస్ చేత ఇన్హెరిట్ అయింది కాబట్టి ఏ ప్రాపర్టీస్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మీరు ఏ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు అనుకోండి, ఏ క్లాస్ అనేది ఏ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంటే సేమ్ క్లాస్ ప్రాపర్టీస్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. బికాజ్ ఏ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్. దీన్నే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో పాలిమార్పిజం కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈజ్ పాలిమార్పిజం? పాలిమార్పిజం మీన్స్, పాలిమార్పిజం ఇన్ పైథాన్ మీన్స్ మెనీ ఫామ్. పాలి అంటే మెనీ అని మీనింగ్ అండి. అలాగే మార్పిజం అంటే ఫార్మ్స్. పాలిమార్పిజం మీన్స్ సింగిల్ ఫంక్షన్ డిఫరెంట్ యాక్షన్స్లో లేదా సింగిల్ ఆపరేటర్ డిఫరెంట్ యాక్షన్స్కి మనకి యూజ్ అయితే దాన్నే పాలిమార్పిజం అని మనం పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీరే జనరల్గా మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టూడెంట్ అనుకోండి. మీరు కాలేజ్ ఆర్ స్కూల్లో ఉన్నప్పుడు స్టూడెంట్. అది ఇంటికి వెళ్తే మీ పేరెంట్స్కి ఏమవుతారు, చైల్డ్ అవుతారు. అలాగే మీ బ్రదర్స్కి వాళ్ళకి బ్రదర్ ఆర్ సిస్టర్ అవుతారు. అంటే సింగిల్ పర్సనాలిటీ బట్ డిఫరెంట్ రోల్స్ అనేది ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ని బట్టి. సో అలా ఉంటే దాన్నే మనం పాలిమార్పిజం అంటారు. పాలిమార్పిజం అంటే డెఫినేషన్ చూడండి, ద ఎబిలిటీ ఆఫ్ సింగిల్ ఫంక్షన్ మెథడ్ ఆర్ ఆపరేటర్. ఫంక్షన్ అయినా మెథడ్ అయినా ఆపరేటర్ అయినా బిహేవ్ బిహేవ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని లేదా డేటాని బేస్ చేసుకుని డిఫరెంట్గా బిహేవ్ చేస్తే దాన్నే పాలిమార్పిజం అని పిలుస్తాము. అసలు పాలిమార్పిజం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్స్ కోడ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ రీయూజబుల్. కోడ్ని ఫ్లెక్సిబుల్ అండ్ రీయూజబుల్. రీ మనం ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి రాసిన కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలితే అక్కడ. దానికోసం మనకి పాలిమార్పిజం అనేది యూజ్ అవుతుంది.
అలాగే అలౌస్ రైటింగ్ కోడ్ అండ్ దట్ వర్క్స్ ఆన్ డిఫరెంట్. ఒకసారి రాసిన కోడ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక చోట ఒకలాగా, ఇంకొక చోట ఇంకొకలాగా, అలా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం కూడా పాలిమార్ఫిజం అనేది యూజ్ అవుతుంది. సో అసలు పాలిమార్ఫిజం గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చెప్పుకుందాము. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇదంతా కామెంట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చేద్దాము. సో నేనేం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ ఏమనుకుంటున్నానంటే డాగ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ డాగ్. డాగ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లోని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సౌండ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సౌండ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఈ సౌండ్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం రిటర్న్ అవ్వాలంటే బార్క్ అనేది రిటర్న్ అవ్వాలి. అలాగే ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను సౌండ్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఈ క్లాస్లో సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం రిటర్న్ అవ్వాలంటే క్యాట్ ఏ సౌండ్ చేస్తుంది, మియావ్ అనే సౌండ్ చేస్తుంది, కాబట్టి అది మనకి రిటర్న్ అవ్వాలి. ఇదంతా కాకుండా నేను ఇంకొక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నార్మల్ ఫంక్షన్, క్లాస్ ఏం లేదు, మేక్ సౌండ్ అనే ఫంక్షన్ ఒకటి కాల్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ క్రియేట్ చేసి నాకు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి అంటే యానిమల్ అనే ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, సంథింగ్ ఆర్గ్యుమెంట్ అనుకోండి, డాట్ సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే. పైన మనం టూ క్లాసెస్ క్రియేట్ చేసాం కదా. డాగ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. డిఓజీ, స్మాల్ డిఓజీ అనే ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇదేది డాగ్ క్లాస్కి. అలాగే క్యాట్ అనే క్లాస్కి క్లాస్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ తీసుకుంటున్నాను, ఆబ్జెక్ట్లో స్మాల్ లెటర్ తీసుకుంటున్నాను. క్యాట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు మేక్ సౌండ్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది? మనం మేక్ సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను మేక్ సౌండ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు డాగ్, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనే పారామీటర్తో కాల్ చేస్తున్నాను. డాగ్ అనే పారామీటర్తో కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ కాబట్టి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేసాము, దానిలో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే అది మనకి రిటర్న్ అవుతుంది. క్యాట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, దానిలో ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు మాత్రమే రిటర్న్ అవుతుంది, అది ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని. అలాగే నార్మల్గా ఒక జనరల్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసాం, మేక్ సౌండ్ అని. దానిలో ఒక యానిమల్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాము, పారామీటర్ తీసుకున్నాము, మనకి ప్రింట్ అవ్వాలి యానిమల్ డాట్ సౌండ్ అని. ఇన్ కేస్ నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, సేమ్ ఫంక్షన్ మనకి, ఓకేనా, ఫంక్షన్ సేమ్. నేను డాగ్ అనే ఆర్గ్యుమెంట్ని కాల్ చేశాను అనుకోండి, డాగ్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ డాగ్ డాట్ సౌండ్ అంటే అది ఎక్కడికి వెళ్తుంది, డాగ్ క్లాస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. అంటే డాగ్ అనే క్లాస్లోని మనం ఏ మెసేజ్ రాసాము, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఏ ఫంక్షన్ క్రియేట్ చేసాము, సౌండ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము, దాంట్లో బార్క్ అని ప్రింట్ అవ్వాలి అన్నాము. అదే ఈ డాగ్ ప్లేస్లో మీరు పారామీటర్ని క్యాట్ అనే ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయండి. అయ్యో, అంటే ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ సేమ్, బట్ మనం పారామీటర్ అనేది చేంజ్ చేస్తే అక్కడ మనకి రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది మనకి. అంటే సేమ్ ఫంక్షన్, డిఫరెంట్ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్ని బట్టి మనకి అది రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఫంక్షన్ సేమ్, డిఫరెంట్ యాక్షన్స్, ఇలా ఉంటే దీన్నే మనం పాలిమార్పిజం అని పిలుస్తాం మనం. ఓకేనా. పాలిమార్పిజం అనేది త్రీ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఆపరేటర్ ఓవర్లోడింగ్, నెంబర్ టూ మెథడ్ ఓవర్లోడింగ్, నెంబర్ త్రీ మెథడ్ ఓవర్ రైడింగ్.
మనకి ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు అనేది కూడా మనం ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పుకుందాము. అసలు మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. అసలు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే మీన్స్ ఏంటంటే సేమ్ ఆపరేటర్ డిఫరెంట్ యాక్సెప్ట్స్లో రన్ అయితే దాన్నే మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని అయితే పిలుస్తాం మనం. అంటే సింగిల్ ఆపరేటరే మనకి ఏంటి డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండాలి. అలా ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తాము, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 10 అనుకుంటున్నాను. అలాగే బి అనే వేరియబుల్ తీసుకున్నాను. బి ఈక్వల్ టు 20 అనుకుంటున్నాను. సి అనే వేరియబుల్ తీసుకున్నాను. సి ఈక్వల్ టు పైథాన్ అనుకుంటున్నాను. డి అనే వేరియబుల్ తీసుకున్నాను. డి ఈక్వల్ టు ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏ ప్లస్ బి అంటున్నాను. అంటే ఏ వాల్యూ ఎంత, 10, బి వాల్యూ 20. 10 ప్లస్ 20 అంటే ఎడిషన్ జరుగుతుంది అక్కడ. 10 ప్లస్ 20 అంటే ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్ కింద యూజ్ అవుతుంది అక్కడ. అదే నేను ఇక్కడ ప్రింట్ సి ప్లస్ డి అన్నాను. ఇక్కడ ఏంటి, సి అనేది స్ట్రింగ్, మనకి డి అనేది కూడా స్ట్రింగే. మరి టూ స్ట్రింగ్స్లో మధ్య ప్లస్ యూజ్ చేస్తే ఎడిషన్ అవ్వదు, కంకాటినేషన్ అవుతుంది. కంకాటినేషన్ మీన్స్ కంబైన్ ద స్ట్రింగ్స్. ఆ టూ స్ట్రింగ్స్ కంబైన్ అవుతాయి మనకి. సార్ అబ్జర్వ్ చేయండి. 30 పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ సేమ్ ఆపరేటర్ ప్లస్ అనేది యూజ్ చేసాం రెండు చోట్ల కూడా. అంటే సేమ్ ఆపరేటర్ మనకి ఇంటిజర్స్ బిట్వీన్లో యూజ్ చేస్తే అది ఎడిషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. అదే మనం స్ట్రింగ్స్ బిట్వీన్లో యూజ్ చేస్తే కంకాటినేషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. అలా ఒక సింగిల్ ఆపరేటర్ డిఫరెంట్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తే, డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తే దాన్నే మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాము. నెక్స్ట్ వన్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పైథాన్ సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. యాక్చువల్లీ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పైథాన్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదో కూడా చెప్పుకుందాము. మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ద సేమ్ క్లాస్. ఒక క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, బట్ సేమ్ నేమ్తో ఉంటాయి. బట్ డిఫరెంట్ నెంబర్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ టు దే పెర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్స్. అంటే సింగిల్ క్లాసు డిఫరెంట్ మెథడ్స్, సింగిల్ క్లాసు మల్టిపుల్ మెథడ్స్ బట్ సేమ్ నేమ్తో మెథడ్స్ని క్రియేట్ చేసినప్పుడు, మనం డిఫరెంట్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టాస్క్స్ని పెర్ఫామ్ చేస్తే దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. అంటే ఫంక్షన్స్ డిఫరెంట్ బట్ ఫంక్షన్ నేమ్ సేమ్, అలాగే డిఫరెంట్ టాస్క్లో పెర్ఫామ్ చేయాలి. అలా పెర్ఫామ్ చేస్తే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. ఇక్కడ చూడండి, మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ డిఫరెంట్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ద సేమ్ క్లాస్ with the same name but different number or types of parameters, so they performed different tasks. నేను ఒక ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేశాను. ఈ ప్రోగ్రాంలో ఏం తీసుకున్నాను, ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను. ఈ క్లాస్లోని టూ మెథడ్స్ని క్రియేట్ చేశాను. టూ మెథడ్స్కి కూడా సేమ్ నేమ్ ఇచ్చాను, గ్రేట్ గ్రేట్, గ్రీట్ గ్రీట్, సెల్ఫ్. ఇక్కడ మనం సింగిల్ సెల్ఫ్ అనేది మాత్రమే తీసుకున్నాం, నో పారామీటర్స్. అక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, హలో విత్ నో ఆర్గ్యుమెంట్స్. బట్ సెకండ్ ఫంక్షన్లోని సింగిల్ పారామీటర్ని కూడా తీసుకున్నాను, నేమ్ అనేది. ఇక్కడ నేను హలో నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇది ప్రింట్ అవ్వాలి, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇది ప్రింట్ అవ్వాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఓబీజే గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏ పారామీటర్ ఇచ్చి కాల్ చేస్తున్నాను, భవానీ అనే పారామీటర్ని ఇచ్చి కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను జస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే హలో భవానీ, ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, మనకి ఏంటంటే నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను ఈసారి ఓబీజే డాట్ గ్రీట్ అని ఇచ్చాను. అంటే నో పారామీటర్, ఏ పారామీటర్ని నేను పాస్ చేయట్లేదు. పాస్ చేయకపోతే అది ఏమవ్వాలి, దాని ముందు రాసిన ఫంక్షన్ కాల్ అవ్వాలి. బట్ మనకి ఇక్కడ ఏమంటుంది, వన్ మిస్సింగ్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటుంది. ఖచ్చితంగా పారామీటర్ పాస్ చేస్తేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అని అయితే
అంటుంది మనకి. సో, ఇదే మనకి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్. మనం పారామీటర్ పాస్ చేసినప్పుడు మాత్రం మనకి అది పాసిబుల్ అవుతుంది. బట్ పారామీటర్ పాస్ చేయనప్పుడు అది మనకి ఎర్రర్‌ని చూపిస్తుంది. ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇలా రాస్తే మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇలా రాసినప్పుడు నాట్ సపోర్ట్, సపోర్ట్ చేయదు. అందుకే మనకి మెథడ్ ఓవర్‌లోడింగ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్‌లో సపోర్ట్ చేయదు. బట్ దీన్ని మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మీన్స్ ఇక్కడ కూడా నేమే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేమ్ అనే పారామీటర్‌నే తీసుకుంటున్నాను. ఓకేనా? నేమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. అంటే మనం ఏం పాస్ చేయట్లేదు మనం. ఓకేనా? ఇక్కడేంటి నేమ్ అని తీసుకున్నాము. హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలోని పైథాన్ ప్రోగ్రామింగ్లో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్పుకుందాము. పాలిమార్ఫిజంలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్పుకుందాము. మెథడ్ ఓవర్ రైడింగ్ మీన్స్ ద చైల్డ్ క్లాస్ మెథడ్ ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్ మెథడ్. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ చేస్తే దాన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. మెథడ్ ఓవర్ రైడింగ్లోని బోత్ మెథడ్స్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నేమ్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. మనకి మనం తీసుకున్న టూ మెథడ్స్ కూడా పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్లో కూడా మెథడ్స్ సేమ్ నేమ్తో ఉంటాయి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకుంటున్నాము? ఇట్ అకర్స్ వెన్ ఏ సబ్ క్లాస్ ప్రొవైడ్స్ ఏ న్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ మెథడ్ దట్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ సూపర్ క్లాస్. ఆల్రెడీ సూపర్ క్లాస్లో డిఫైన్ చేసిన మెథడ్ని సబ్ క్లాస్లో న్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఒకసారి మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పుకుందాము. అప్పుడు మీకు ఫుల్గా క్లారిటీ అనేది అయితే వస్తుంది. సో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాము. సో నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ క్లాస్ నేమ్ వచ్చేసరికి యానిమల్ అని తీసుకుంటున్నాను. యానిమల్. ఈ క్లాస్లో ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సౌండ్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ సౌండ్ మెథడ్ కాల్ చేసినప్పుడు నాకేమని ప్రింట్ అవ్వాలంటే యానిమల్ సౌండ్స్, యానిమల్ స్పీక్స్ సౌండ్ అని ప్రింట్ అవ్వాలి. ఇలాగే ఇంకొక క్లాస్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, ఈ క్లాసు యానిమల్ క్లాస్‌కి సబ్ క్లాస్. సబ్ క్లాస్ అంటే ఏంటి మనకి? యానిమల్ క్లాస్‌తో ఇన్‌హెరిట్ అవుతుంది. సో, ఇన్‌హెరిట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ మెథడే సౌండ్ అనే మెథడ్‌నే క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ మెథడ్ కాల్ అయినప్పుడు నాకేమని ప్రింట్ అవ్వాలి అంటే డాగ్స్ బార్క్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్ క్లాస్ వచ్చి యానిమల్ క్లాస్, సబ్ క్లాస్ వచ్చి డాగ్ క్లాసు. 2 క్లాసెస్‌లోని కూడా సేమ్ మెథడ్, సేమ్ నేమ్‌తో తీసుకున్నాము. పారామీటర్స్, నంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్. రెండిట్లో కూడా 0 పారామీటర్స్. సో, సూపర్ క్లాస్ మెథడ్ ఒక టైప్ ఆఫ్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది. సబ్ క్లాస్ మెథడ్ వేరే అవుట్‌పుట్‌ని అయితే మనకి ఇస్తుంది. సో, ఇప్పుడు నేను సూపర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను అనుకోండి. యానిమల్‌కి ఏ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. సో, ఏ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే యానిమల్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి సూపర్ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలము. సో, ఏ డాట్ సౌండ్ అన్నాననుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుందప్పుడు? ఆ సూపర్ క్లాస్‌లో మనం ఏదైతే ఫంక్షన్ రాసామో, ఏ ఏదైతే ఆ మెథడ్‌లో మనం రాసామో అది మనకి ప్రింట్ అవ్వాలి. సో, మనకేమని ప్రింట్ అయింది? ఓకే. సౌండ్ అనేది క్యాపిటల్ లెటర్ తీసుకున్నాము అక్కడ. సో, ఏ డాట్ సౌండ్ అని ఇచ్చాము. యానిమల్ స్పీక్స్ సౌండ్ అని వచ్చింది. అదే మనం సబ్ క్లాస్, సబ్ క్లాస్ అంటే ఏంటి మనకి? డాగ్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. డాగ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాము అనుకోండి. డాగ్ క్లాస్‌లో డాగ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్‌తో మనం డాగ్ క్లాస్ మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్
పేరెంట్ క్లాస్, దాని పేరెంట్ క్లాస్ ఏది? యానిమల్ క్లాస్ ఆబ్జెక్ట్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ రెండిట్లో కూడా సేమ్ మెథడే ఉంది. మరి ఏ మెథడ్ మనకి యాక్సెస్ అవుతుంది అంటే డాగ్ క్లాస్ మెథడే యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్ క్లాస్ మెథడ్ని మనం దీన్ని కామెంట్ చేస్తాము. ఓన్లీ డి డాట్ సౌండ్ అనేది మాత్రమే మనం యాక్సెస్ అయితే డాగ్ వార్క్స్. అంటే ఇక్కడ ఏం జరిగింది? పేరెంట్ క్లాస్ మెథడ్ని ఈ చైల్డ్ క్లాస్ మెథడ్ అనేది ఓవర్ రైట్ చేసింది. అంటే అక్కడ ఉన్న అవుట్పుట్ని ఇది ఓవర్ రైట్ చేసింది. దానిలో ఉన్న డేటాని చైల్డ్ క్లాస్ మెథడ్ డేటాతో ఓవర్ రైట్ చేసాం కాబట్టి దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సరే, ఇక్కడ ఒక మీకు డౌట్ రావచ్చు. నాకు పేరెంట్ క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది, చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది. నేను పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని కూడా యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే వీ కెన్ యూజ్ సూపర్ మెథడ్. సూపర్ మెథడ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సూపర్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయండి. సెల్ఫ్ మెథడ్ నేమ్ ఏంటి? సౌండ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? సూపర్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది? పేరెంట్ క్లాస్లో ఉన్న మనకి చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా మెథడ్ ఓవర్ రైడింగ్స్లోనే యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు యానిమల్ స్పీక్స్ సౌండ్ అంటే ఇలా రాస్తే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కూడా యాక్సెస్ అవుతుంది. ఈ విధంగా మనం మెథడ్ ఓవర్ రైడింగ్ని ఉన్న మెథడ్ ఓవర్ రైడింగ్లో ఓన్లీ చైల్డ్ క్లాస్ మెథడ్నే కాకుండా పేరెంట్ క్లాస్ మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? ఎన్క్యాప్సులేషన్ దాంట్లోనే ఉంది మనకి మీనింగ్ క్యాప్సల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెడిసిన్ తీసుకుంటాం క్యాప్సల్. దాంట్లో ఏముంటుంది? టోటల్ మెడిసిన్ అంతా కూడా ఒక బౌండ్ అయ్యి ఒక సింగిల్ క్యాప్సల్లో బౌండ్ చేసి ఉంటుంది. అలాగే టోటల్ వర్క్ అంతా కూడా ఒక సింగిల్ యూనిట్లో, టోటల్ డేటా అంతా కూడా ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ చేసామనుకోండి, దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ దే బండ్లింగ్ డేటా అండ్ మెథడ్స్ని బండిల్ చేసి ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ చేస్తే దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బండ్లింగ్ డేటా అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్ ఆన్ ద డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. డేటాని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ చేస్తే డేటా అండ్ మెథడ్స్ ఎక్కడ ఉంటాయి? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాస్లోనే కదా. మనకి క్లాస్లో ఏమేమి ఉంటాయి? డేటా, యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో ఉంచితే దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి క్లాసే. అండ్ రిస్ట్రిక్టింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ కాంపోనెంట్స్. మనం దీనిలో తీసుకునే ఆబ్జెక్ట్స్కి, వేరియబుల్స్కి, అదే డేటాకి మనం సమ్ రిస్ట్రిక్షన్ అనేది తీసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాము. అలాగే ఈ ఎన్క్యాప్సులేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. మనం ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేయొచ్చు. అలాగే ప్రొటెక్టింగ్ డేటానైతే ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే ఎలవింగ్ కంట్రోల్డ్ యాక్సెస్ త్రూ మెథడ్స్. మనం కంట్రోల్ చేయొచ్చు. డేటాని ఎలా కంట్రోల్ చేయొచ్చో చూద్దాం. మనకి ఇక్కడ 3 యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. నెంబర్ 1 పబ్లిక్, నెంబర్ 2 ప్రొటెక్ట్, నెంబర్ 3 ప్రైవేట్. పబ్లిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాము. ఏని నార్మల్గా ఇప్పుడు మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాము? A=10, A=20 అలాగే తీసుకుంటాము. సో దాన్ని పబ్లిక్ వేరియబుల్ అని పిలుస్తాము, ఆర్ పబ్లిక్ మెంబర్ అని పిలుస్తాము. దీన్ని యాక్సెసిబుల్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏని ఏలాగనే తీసుకుంటాము, అలా తీసుకుంటే దాన్ని పబ్లిక్ వేరియబుల్ ఆర్ పబ్లిక్ మెంబర్ అంటారు. యాక్సెసిబుల్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ప్రొటెక్ట్ వేరియబుల్ ఆర్ ప్రొటెక్ట్ మెంబర్ అంటే ఏంటి అంటే మనం సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చి తీసుకుంటాము. ప్రిఫిక్స్ సింగిల్ అండర్ స్కోర్ అంటే ఆ ఏకి ఫస్ట్లో సింగిల్ అండర్ స్కోర్ అనేది ఇస్తాము. అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాము అంటే అది ప్రొటెక్ట్ వేరియబుల్ ఆర్ ప్రొటెక్ట్ మెంబర్. ఇది ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే యాక్సెస్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ సబ్ క్లాస్. క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. దాని సబ్ క్లాసెస్లో కూడా ఇన్హెరిటైన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ 3 ప్రైవేట్. ప్రైవేట్ అంటే డబల్ అండర్ స్కోర్ ఇస్తాము. అండర్ స్కోర్ ఏ అని ఇచ్చామనుకోండి, దాన్ని
ప్రైవేట్ మెంబర్ ఆర్ ప్రైవేట్ వేరియబుల్ అంటాము. దీన్ని యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, ఓన్లీ ఆ క్లాస్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలము. ఇది ఎలా చేస్తాము, అసలు ఈ వేరియబుల్స్ని ఎలా తీసుకుంటాము అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చెప్పుకుందాం మనం. దానికోసం ఒక క్లాస్ని కూడా క్రియేట్ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను. సో ఎన్క్యాప్సులేషన్ అంటే డెఫినేషన్ ఏంటండి? ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఏ బండ్లింగ్ ద డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అలా తీసుకుంటే మనం దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాస్. సో క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్, నేను ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ను కూడా క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ని మనం ఎలా తీసుకుంటాము? అండర్ స్కోర్ ఇన్ ఇట్. ఇక్కడ నేను 3 పారామీటర్స్ని కూడా తీసుకుంటున్నాను. ఏబిసి అనే 3 పారామీటర్స్ని తీసుకున్నాను. నేను సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ. ఏ మీన్స్ ఇది పబ్లిక్ వేరియబుల్, మనకి పబ్లిక్ మెంబర్ ఆర్ పబ్లిక్ వేరియబుల్. అదే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బి అని ఇచ్చాను. అండర్ స్కోర్ బి అని ఇచ్చామంటే ఇది మనకి ప్రొటెక్ట్ వేరియబుల్. సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చామంటే ప్రొటెక్ట్ వేరియబుల్ ఆర్ ప్రొటెక్ట్ మెంబర్. అలాగే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ సి అంటే ఇది మనకి ప్రైవేట్ మెంబర్ ఆర్ ప్రైవేట్ వేరియబుల్. మనకి పబ్లిక్ వేరియబుల్ని మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ప్రొటెక్ట్ మెంబర్ అయితే ఓన్లీ క్లాసు సబ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలము. అదే మనం ప్రైవేట్ అయితే ఓన్లీ క్లాస్లోనే యాక్సెస్ చేసుకోగలము. ఒకసారి చూద్దాం అది కూడా. నేను ఒక సబ్ క్లాస్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సబ్ క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటున్నాను. ఈ క్లాసు ఎగ్జాంపుల్ అనే క్లాస్ చేత ఇన్హెరిట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. షో అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రజెంట్ షో మెథడ్లో ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ పాస్ చేశాను అంతే. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 1 ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాను. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా ఆ పారామీటర్స్ ఏవైతే తీసుకున్నామో వాటికి వాల్యూస్ని కూడా పాస్ చేస్తున్నాము. అంటే దీని మీనింగ్ ఏంటి? 10 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది, 20 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది, 30 వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే 10ని ఏని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఏ ఈజ్ ఏ పబ్లిక్ వేరియబుల్, మీరు ఎక్కడి నుంచైనా సరే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈ డాట్ ఏ. మనం ఎగ్జాంపుల్ 1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము ఈ క్లాస్కి. బట్ ఈ క్లాసు ఎగ్జాంపుల్ అనే క్లాస్ చేత ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి ఆ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ డాట్ ఏ అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఏ వాల్యూ ఎంతో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. చూడండి 10 అనేది ప్రింట్ అయింది ఇక్కడ మీకు. సో ఏని ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాము, లేదా నేను ఇక్కడ సబ్ క్లాస్లో షో అనే ఒక మెథడ్ ఉంది కదా, ఇక్కడ యాక్సెస్ చేసి చూద్దాము. ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ. ఇది కామెంట్ తీసుకుంటున్నాను. ఆ మెథడ్ని కాల్ చేద్దాము. ఈ డాట్ మెథడ్ నేమ్ ఏంటి? షో. సో ఇప్పుడు కూడా మనకి ఏ వాల్యూయే ప్రింట్ అవ్వాలి. సో ఏ అంటే ఏని మనం బయటి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాము, సబ్ క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకుంటున్నాము. అది పబ్లిక్ మెంబర్ కాబట్టి. అదే ప్రైవేట్ మెంబర్ గురించి మనం ఆలోచిస్తే అసలు ప్రైవేట్ మెంబర్ అంటే ఏంటి? సి. సో ఇది పాస్ చేస్తున్నాను. సి. సో నేను ప్రింట్ ఈ డాట్ అండర్ స్కోర్ సి అని ఇస్తే మనకి యాక్చువల్లీ సి అనేది ప్రైవేట్ మెంబర్ని ఓన్లీ క్లాస్లోనే యాక్సెస్ చేయగలం. బట్ మనం అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసి చూస్తున్నాం అసలు యాక్సెస్ అవుతుందా లేదా అనేది. సో ఇట్ త్రో యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 1 ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ అండర్ స్కోర్ సి అంటే సిని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేయలేము. సో కామెంట్లో పెడుతున్నాను. అదే సబ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ నుంచి యాక్సెస్ చేయగలము లేదో చూద్దాము. సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ సి ఇక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలము లేదో చెక్ చేద్దాము. ఈ డాట్ షో.
ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేయలేము. మనకి ఎర్రరే త్రో అయింది. అంటే మనం సి అనే దాన్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నాము? అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్‌లోని యాక్సెస్ చేయలేకపోతున్నాము. అలాగే సబ్ క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేయలేకపోతున్నాము. సరే, సబ్ క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేయలేము. మరి సిని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు? మెయిన్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. వితిన్ ద క్లాస్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు అంటున్నాం కాబట్టి, ఈ క్లాస్‌లోనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. డిస్‌ప్లే అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చో లేదో చూద్దాం. వితిన్ ద క్లాస్‌లో యాక్సెస్ అవ్వాలి మనకది. సో, ప్రింట్ సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ సి. సో, ఈ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్‌ప్లే కాబట్టి డిస్‌ప్లే. మనకి వితిన్ ద క్లాస్ కాబట్టి సి అనేది యాక్సెస్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది పబ్లిక్ మెంబర్ కాబట్టి ఎనీవేర్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకున్నాం. బట్ సి అనేది ఓన్లీ వితిన్ ద క్లాస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అదే మనకి బి అంటే ఏంటి? ప్రొటెక్ట్ మెంబర్. ప్రొటెక్ట్ మెంబర్ మాత్రం క్లాస్లోనే యాక్సెస్ చేసుకోవచ్చు, వితిన్ ద క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సబ్ క్లాస్లో యాక్సెస్ చేసి చూద్దాం మనం. సింగిల్ అండర్ స్కోర్ బి. అంటే సింగిల్ అండర్ స్కోర్ అంటే ప్రొటెక్ట్ కాబట్టి షో. చూడండి, బి అనేది ప్రింట్ అయింది. లేదా నేను ఇక్కడ విత్ ఇన్ ద క్లాస్లో బిని మనం యాక్సెస్ చేయొచ్చో లేదో చూద్దాము. ఏ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి? డిస్ప్లే. విత్ ఇన్ ద ఫంక్షన్లో ఏ ఫంక్షన్ ఉంది? విత్ ఇన్ ద క్లాస్లో డిస్ప్లే ఉంది కాబట్టి డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసాము. సో, బి అనేది యాక్సెస్ అయింది. ఏ అనేది ఎనీవేర్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ అయింది. సబ్ క్లాసెస్లో కూడా యాక్సెస్ అయింది. బి అనేది క్లాస్ అండ్ సబ్ క్లాస్లోనే యాక్సెస్ అయింది. బికాస్ బి ఈజ్ ఏ ప్రొటెక్ట్ మెంబర్. బట్ సి అనేది ప్రైవేట్ మెంబర్. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో యాక్సెస్ అవ్వదు. అలాగే సబ్ క్లాస్లో కూడా యాక్సెస్ అవ్వదు. ఎక్కడ యాక్సెస్ అవుతుంది? ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, మెయిన్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఈ విధంగా మనం ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్లోని సెక్యూరిటీ అనేది అయితే ఇవ్వచ్చు. మనం తీసుకునే యాట్రిబ్యూట్ మెంబర్స్కి ఆర్ వేరియబుల్స్కి సెక్యూరిటీ అనేది ఇవ్వచ్చు. ఈ ఎన్క్యాప్సులేషన్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే మనం చెప్పుకుందాము నెక్స్ట్ క్లాస్లోని. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో ఒక ప్రోగ్రామ్ అయితే చెప్పుకుందాము. ఇంతకు ముందు క్లాస్లో వాట్ ఈస్ ద ఎన్క్యాప్సులేషన్, అలా ఆ యాక్సెస్ స్పెసిఫైర్స్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము అనేది అయితే ప్రీవియస్ క్లాస్లో అయితే చూసాము. అది ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడానికి ఎన్క్యాప్సులేషన్లో బ్యాంక్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఒక బ్యాంక్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే బ్యాంక్కి సంబంధించిన ఒక అకౌంట్ ఉందనుకోండి. పర్సన్ నేమ్ ఉంటుంది, బ్యాలెన్స్ కూడా ఉంటుంది. పర్సన్ నేమ్ యాక్సెసిబుల్, ఎవరికైనా యాక్సెసిబుల్ అనుకుంటున్నాను నేను. బట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఓన్లీ ఆ పర్సన్కి మాత్రమే యాక్సెసిబుల్ అంటున్నాను. అది మనం సెక్యూరిటీ ఎలా ఇస్తాము అనేది అయితే ఒకసారి చూద్దాము. సో, నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాము? డిఎఫ్ యూనిట్ సెల్ఫ్. మనం ఏమేమి తీసుకుంటున్నాము? నేమ్ ఒకటి తీసుకుంటున్నాము, అలాగే బ్యాలెన్స్ ఒకటి తీసుకుంటున్నాము. సో, ఏ పర్సన్ నేమ్ ఇచ్చినా సరే నేమ్ యాక్సెసిబుల్. బట్ బ్యాలెన్స్ మాత్రం తనకు మాత్రమే యాక్సెసిబుల్ కాబట్టి నేను సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని తీసుకున్నాను. సో, నేమ్ ఈజ్ ఏ మెంబర్ మనకి? పబ్లిక్ మెంబర్. అలాగే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఏ మెంబర్ మనకి? ప్రైవేట్ మెంబర్. ఇది మనకి ప్రైవేట్ మెంబర్. ఓకే, నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను దీనికి. పి అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. పర్సన్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ అనుకోండి. పర్సన్ 1. పర్సన్ 1 ఎవరు? మన బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే సూర్య అనే పర్సన్‌కి అకౌంట్ ఉంది అనుకుంటున్నాను నేను. తన అకౌంట్‌లోని ఒక 5000 బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు
పర్సన్ని మనం ఆ పర్సన్ నేమ్ని మనం చూడాలి అంటే జస్ట్ ఈ పర్సన్ వన్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్తో ఆ నేమ్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూద్దాము. ప్రింట్ పర్సన్ వన్ డాట్ నేమ్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ పర్సన్ నేమ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. బట్ ఆ పర్సన్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేయాలనుకోండి, ప్రింట్ పర్సన్ 1 డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. బట్ మనకి అండర్ స్కోర్ అంటే ప్రైవేట్ మెంబర్, ఇది అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ అవ్వదు, మనకి ఓన్లీ ఇన్సైడ్ నుంచి మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో ఒకసారి చూద్దాం మనం. అలాగే దీంతో పాటు విత్డ్రా చేసినప్పుడు అండ్ డిపాజిట్ చేసినప్పుడు కూడా నాకు డిపాజిట్ చేస్తే అమౌంట్ యాడ్ అవ్వాలి, విత్డ్రా చేస్తే అమౌంట్ అనేది మైనస్ అవ్వాలి. దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాము. సో నేనేం చేస్తున్నానంటే బ్యాలెన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ క్లాస్లోనే ఒక ఫంక్షన్ని షో బ్యాలెన్స్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో నాకు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఏం కావాలి, నాకు బ్యాలెన్స్ అనేది యాక్సెస్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో అలాగే ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో డిపాజిట్ జరిగినప్పుడు ఒక అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తాం కదా. సో ఆ అమౌంట్ని కూడా పారామీటర్గా తీసుకున్నాను నేను. సో డిపాజిట్ అయితే కనుక ఇప్పుడు ఎప్పుడు కూడా మనం డిపాజిట్ చేసేది పాజిటివ్లోనే ఉండాలి. సో అది చెక్ చేసుకుందాము. ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇక్కడ ఇఫ్ మనం పాస్ చేసే అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే 0 కన్నా ఎక్కువ ఉంటేనే ఆ అమౌంట్ ఏమవుతుంది, మనకి బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ అంటున్నాను నేను. అంటే దాని మీనింగ్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అని. ఇది ఎప్పుడు మనకి అమౌంట్ గ్రేటర్ దాన్ ఉంటే. ఇన్ కేసు ఎప్పుడైనా మైనస్ అమౌంట్ ఇచ్చాము అనుకోండి, నాకు ఏమని ప్రింట్ అవ్వాలి, ఇన్వాలిడ్ అమౌంట్ అని అయితే ప్రింట్ అవ్వాలి. ఇది డిపాజిట్ మెథడ్. ఓకేనా. అలాగే నేను విత్డ్రా మెథడ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. విత్డ్రా కూడా మనం అమౌంట్ అనేది పాస్ చేస్తాము. సో ఎప్పుడు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే విత్డ్రా చేసే అమౌంట్ ఎలా ఉండాలి, మన 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 అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉండాలి. మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉండాలి. అలాగే అది పాజిటివ్ అయి ఉండాలి. ఓకేనా. నెగిటివ్ నెంబర్ అయ్యి ఉండకూడదు, పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. సో దాని గురించి అమౌంట్ అనేది తక్కువ ఉండాలి. దేనికన్నా తక్కువ ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్, దీనికన్నా తక్కువ ఉండాలి. అండ్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే మనం అమౌంట్ని విత్డ్రా చేయగలము. సో అలా ఉన్నప్పుడు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు అమౌంట్ అంటే ఏమవుతుంది, ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. సో ఎల్స్ అది కాదు, అమౌంట్ ఎక్కువ ఇచ్చినా సరే, లేదా అమౌంట్ 0 కన్నా తక్కువ ఇచ్చినా నాకేమని ప్రింట్ అవ్వాలి, ఇన్వాలిడ్ అమౌంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా నేను ఒక అప్లికేషన్ని క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ అని తీసుకుని బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాము, బ్యాంక్ అనే క్లాస్ క్రియేట్ చేసాము. దీనిలోనే యూనిట్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసాము, కన్స్ట్రక్టర్ని. అలాగే బ్యాలెన్స్ని షో చేయడానికి క్రియేట్ చేసాము, డిపాజిట్ విత్డ్రా. సో ఒకసారి ఇది వర్క్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాము. ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి, నేమ్ని మాత్రమే యాక్సెస్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇన్ కేస్ మనం బ్యాలెన్స్ని చెక్ చేయాలి అంటే, మనం విత్ ఇన్ ద క్లాస్లోనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటంటే అది షో బ్యాలెన్స్. షో బ్యాలెన్స్ని యాక్సెస్ చేసుకుందాం మనం. సో
ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? person1 డాట్ షో బ్యాలెన్స్. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామనుకోండి, మనకి ఏం ప్రింట్ అవ్వాలి? మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది కదా, నేను డిపాజిట్ చేశాను అమౌంట్ అనుకోండి. person1 డాట్ డిపాజిట్. ఎంత డిపాజిట్ చేశానంటే ఒక 1000 డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే డిపాజిట్ చేసామో ఆ డిపాజిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ని చెక్ చేద్దాం మనం. బ్యాలెన్స్ని చెక్ చేయాలంటే person1 డాట్ షో బ్యాలెన్స్. సో డిపాజిట్ అయితే ఏమవ్వాలి మనకి? ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వాలి. చూడండి, 6000 అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ మనం విత్డ్రా చేసాము అనుకుందాము. person1 డాట్ విత్డ్రా. ఎంత విత్డ్రా చేద్దాము? 6000 ఉంది కాబట్టి నేను 5500 విత్డ్రా చేశాను. విత్డ్రా చేసిన తర్వాత కూడా మనం బ్యాలెన్స్ని చెక్ చేసుకోవాలి కాబట్టి person1 డాట్ షో బ్యాలెన్స్. చూడండి, 500 అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసి దానిలో అమౌంట్ని డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మనకు పర్పస్ ఏంటి? నేము బ్యాలెన్స్ అనేది తీసుకున్నాం. నేమ్ అనేది పబ్లిక్ వేరియబుల్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఈ బ్యాలెన్స్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకుంటేనే ఆ బ్యాలెన్స్ అనేది యాక్సెస్ అవుతుంది. ఓన్లీ ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది, కానీ మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. ఈ విధంగా మనం ప్రైవేట్ మెంబర్స్కి సెక్యూరిటీ అనేది అయితే ఇస్తాము. ఓకేనా స్టూడెంట్స్? ఈ ప్రోగ్రామ్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో యాబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. యాబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ షోయింగ్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ టు ద యూజర్. అంటే మనకు అవసరం లేని డీటెయిల్స్ని హైడ్ చేసి అవసరమైన డీటెయిల్స్ని మాత్రమే షో చేయడాన్ని యాబ్స్ట్రాక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏటీఎంకి వెళ్తాము మనీ విత్డ్రా ఆర్ డిపాజిట్ కోసం. మనం ఏటీఎంకి వెళ్ళి మన కార్డు స్వైప్ చేసిన వెంటనే మనకి అక్కడ సమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. డిపాజిట్, విత్డ్రా, మినీ స్టేట్మెంటు, ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అంటే అక్కడ మనకు అవసరమైన ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి, షో అవుతాయి. అంతేగాని డిపాజిట్ కోసం ఏ లాజిక్ రాశారు, విత్డ్రా కోసం ఏ లాజిక్ రాశారు, ఆ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏం మనకు కనిపించవు. ఓన్లీ యూజర్కి అవసరమైన డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి. అలా యూజర్కి అవసరమైన డీటెయిల్స్ మాత్రమే కనిపించి ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైడ్ చేయడాన్ని యాబ్స్ట్రాక్షన్ అంటాము. ఈ యాబ్స్ట్రాక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే యాబ్స్ట్రాక్షన్ క్లాస్ అండ్ యాబ్స్ట్రాక్షన్ మెథడ్స్ని మనం క్రియేట్ చేసుకుని ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. అసలు ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి? యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో అసలు వాట్ ఈస్ ద యాబ్స్ట్రాక్ట్ మెథడ్? అసలు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ వన్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ మీన్స్ ఏ మెథడ్ వితౌట్ డెఫినేషన్, అంటే వితౌట్ ఇంప్లిమెంటేషన్. ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాము వితౌట్ డెఫినేషన్, దానిలో ఇంప్లిమెంటేషన్ ఏమి చేయము. దాన్నే యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాము. ఈ మెథడ్ని మనం యాబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే యాబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయలేము. బట్ మరి ఈ మెథడ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే చైల్డ్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ చైల్డ్ క్లాస్ నుంచి మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. ఈ యాబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకటి కోడ్ రీయూజబిలిటీ కోసం యూజ్ అవుతుంది. కోడ్ రీయూజబిలిటీ అండ్ సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే ఇంటర్నల్ డీటెయిల్స్ అనేది మనం హైడ్ చేస్తున్నామంటే ఆ డీటెయిల్స్ని ఎవరు చేంజెస్ చేయలేరు. సో సెక్యూరిటీ పర్పస్, అలాగే క్లియర్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి కూడా మనం దీన్ని అయితే యూజ్ చేస్తాము. సో మనం ఇప్పుడు ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని
క్రియేట్ చేద్దాము. యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని క్రియేట్ చేసి అసలు యాబ్స్ట్రాక్షన్ని ఏ విధంగా యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది అయితే మనం చూద్దాము. సరే, యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని క్రియేట్ చేసే ముందు ఆ యాబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అనే క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ క్లాస్ ఎక్కడ ఉంటుందంటే ఏబిసి అనే మాడ్యూల్లో ఉంటుంది. ఆ క్లాస్ మనకి ఏబిసి అనే మాడ్యూల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేద్దాము. సో నేను ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను. సో యాబ్స్ట్రాక్షన్ గురించి ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఫ్రమ్ ఏబిసి, ఈ ఏబిసి మాడ్యూల్ నుంచి మనం ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఏబిసి అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే మనం యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని కూడా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యాబ్స్ట్రాక్ట్ మెథడ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వచ్చేసరికి నేను ఏటీఎం అనుకుంటున్నాను. ఏటీఎం అనే క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఏటీఎం క్లాస్ని మనం ఏ క్లాస్తో ఇన్హెరిట్ చేస్తామంటే ఏబిసి అనే క్లాస్తో ఇన్హెరిట్ చేస్తాము. ఏబిసి మీన్స్ యాబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. యాబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్తో మనం ఇంపో ఇన్హెరిట్ చేస్తున్నాము మీన్స్ ఏటీఎం ఈజ్ ఏ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అయితే మీనింగ్. నేను దీనిలో ఒక యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేయాలంటే వీ కెన్ యూజ్ యాబ్స్ట్రాక్ట్ డెకరేటర్ని ఒకటి యూజ్ చేయాలి. మనం యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్ని యూజ్ చేసుకోవాలి. డెకరేటర్ ఎలా ఉంటుంది అంటే పైథాన్లో @ యాబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇలా ఈ డెకరేటర్ని యూజ్ చేసి నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే మెథడ్ ఏ మెథడ్ మనకి యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనుకోండి. నేను ఇక్కడ విత్డ్రా అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ విత్డ్రా అనే మెథడ్లో అమౌంట్ అనే ఒక పారామీటర్ తీసుకున్నాను. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే నేను డెఫినేషన్ చెప్పా. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ ఏ మెథడ్ వితౌట్ డెఫినేషన్. సో ఇక్కడ మనకి డెఫినేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ అయితే ఏం చేయలేము. ఈ క్లాస్ ఏటీఎం అనే క్లాస్ ఏదైతే ఉందో దీనికి మనం ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయలేము. ఒకసారి క్రియేట్ చూద్దాము. స్మాల్ ఏటీఎం అని తీసుకుని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇది యాబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి మనం దీనికి ఆబ్జెక్ట్ని కూడా మనం క్రియేట్ చేయలేము. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి ఖచ్చితంగా అది ఏమని, ఎందుకంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము కాబట్టి ఒక ఎర్రర్ అనేది అయితే మనకి త్రో అవుతుంది. చూడండి, కెనాట్ ఇనిష్ కెనాట్ ఇనిషియేట్ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏటీఎం వితౌట్ ఎన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్. సో మరి ఈ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సబ్ క్లాస్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అయితే చేయగలము. సో నేను ఇక్కడ ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేద్దాము. సబ్ క్లాస్ని ఏంటి, నేను క్లాస్ ఎస్బిఐ ఏటీఎం అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ నాకు ఏటీఎం అనే క్లాస్ చేత ఇన్హెరిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి నాకేం ప్రింట్ అవ్వాలి అంటే మనం మనీ ఎంత విత్డ్రా చేసాము ఆ మనీ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఈ మనీ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దామంటే బే చైల్డ్ క్లాస్ ఏంటి మనకి ఎస్బీఐ ఏటీఎం. సో ఎస్బీఐ ఏటీఎంకి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్బీఐ అండర్స్కోర్ ఏటీఎం. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను నేను. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి
నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఏది ఏటీఎం అనే ఆబ్జెక్ట్తో విత్‌డ్రా అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు ఒక 5000 మనీ అనేది ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేశాను. పాస్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి సబ్ క్లాస్‌కి మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కాబట్టి, ఆ సబ్ క్లాస్‌లో ఉన్నది మనకి మనీ ఎంత విత్‌డ్రా చేసామో, ఆ విత్‌డ్రా మనీ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఏంటి మనకి ఓన్లీ మనం ఎంత విత్‌డ్రా చేసామో అంతా ప్రింట్ అవుతుంది. డిపాజిట్ ఫంక్షన్ రాసుకుంటే ఎంత డిపాజిట్ చేసామో అది ఉంటుంది. అంతేగాని ఈ ఏటీఎం క్లాస్‌లో ఉన్న ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి మాత్రం మనకి కనిపించవు. ఇలా ఉండడాన్ని మనం యాబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాము. యాబ్స్ట్రాక్షన్ క్లాస్‌లో ఓన్లీ యాబ్స్ట్రాక్ట్ మెథడ్సే కాదు, నార్మల్ మెథడ్స్‌ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యా ఎ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్‌ని యూజ్ చేస్తే దాన్ని యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం మనం. మనం నార్మల్ మెథడ్స్‌ని క్రియేట్ చేస్తే ఆ మెథడ్స్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆ మెథడ్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌తోనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే యాబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి మనం ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేయలేము. ఇది స్టూడెంట్స్ యాబ్స్ట్రాక్షన్ అంటేనే. ఈ యాబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైతే వీడియోనైతే ఒక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.